మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో నియోజకవర్గాల పెంపు అనేది ఎలా ఉంది సార్? 2027 జనాభా లెక్కలను సేకరించి నియోజకవర్గాల్లో పునర్విభజన చేయాలా అనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విమర్శ చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే 24% ఉన్న దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం 19% పడిపోవడానికి అవకాశం ఉంది. ఉత్తరాదితో పోతుంటే దక్షిణాది పైన కేంద్రానికి ఎప్పుడు చిన్న చూపే, భవిష్యత్తులో ఉత్తరాది స్థానాలు చాలు, మాకు దక్షిణాదితో పని లేదు అనుకోవడానికి ఇలాంటి చర్య అంటున్నారు. గతంలో ఏ ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికల ప్రకారమే ప్రాతిపదికనే ఇప్పుడు సీట్లు అయితే ఉన్నాయి కదా. అప్పట్లో వైఎస్ రాజశేఖర గారి మీద వచ్చిన అపవాదం ఏంటంటే, ఒక ఆరోపణ వాళ్ళకు అనుకూలమైన ఓటు బ్యాంక్ ఆధారంగా ఆయన నియోజకవర్గాలను మార్చుకున్నారు. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాలు పెరగలేదు, నాకు పట్టుంటుంది అని చెప్పి దాన్ని తీసుకొచ్చి జమ్మలమడు నియోజకవర్గంలో కలిపినాడు. అదంటే జిర్రిమాండరింగే కదా. నేనే ఉదాహరణ చెప్తాను కదా. 2009లో ఏ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల మేర 50% పెంచుతామన్నారు. ఏదైతే అయితే ఇదే తీసుకుంటే ఎన్డీఏ కూటమికి ఎలా ఉంటుంది, విపక్షాలకు ఎలా ఉంటుంది అంటారు? ఎన్డీఏ కూటమికే అడ్వాంటేజ్ ఉంది. ఇండియా కూటమికి ఉన్న రాష్ట్రాలు ఏమున్నాయి? 2029 ఎన్నికల్లో మరి ఏపీ విషయానికి వస్తే మరి కూటమికి అనుకూలమా? కూటమి ఒకవేళ విచ్ఛిన్నం అయితే చంద్రబాబుకి ఏమైనా అనుకూలిస్తుందా, జగన్కి ఏమైనా మైనస్ అవుతుందా? ఒక నియోజకవర్గము 10 నియోజకవర్గాలు మాత్రమే అధికారంలోకి వస్తారో రాదు. అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితిని బట్టి జగన్మోహన్ రెడ్డి బలమే రాయలసీమ. మరి ఈ డీలిమిటేషన్తో జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమలో ఏమైనా పట్టు సడలే అవకాశం ఏమైనా ఉంటుందా? రాయలసీమ అనేది ఏమి ఎప్పుడు తీర్పు చెప్పలేదు కదా. జనరల్గా అతనికి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నేను రిక్వెస్ట్ చేశాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ లిఫ్టిగేషన్ ఆపేశారు, స్టాప్ చేసేశారు. ఇప్పుడు అదనపు జనాలను సముద్రంలోకి ఉదా వాడుకుంటాండే దానివల్ల తెలంగాణకు నష్టం ఏంటి మాకైతే అర్థం కాలేదు. మోడీ 3D పరిపాలన అడ్డుకోవాలంటే దక్షిణాది రాష్ట్రాలు తరలి రావాలి, కలిసి రావాలి అంటున్నారు కదా, మరి ఎలా అంటారు? ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన ఒక ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యతాయుతంగా మాట్లాడాలి. లాండ్ ఆర్డర్ మొత్తం కూడా సీఎం చేతుల్లోనే ఉంటుంది, హోమ్ మినిస్టర్లు హోమ్కు పరిమితం అయిపోతున్నారు అంటున్నారు. మీరేమంటారు సార్? రీజనల్ పార్టీస్ అంటే చీఫ్ మినిస్టరే పవర్. బ్యూరోక్రాట్ అంటే ఐఏఎస్ ఐపీఎస్లు జైలు కొన్ని ఉదంతాలు లేవు. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ జైలుకి వెళ్ళి వస్తున్నారు. బెనిఫిట్ చేయాలనుకుని నిర్ణయం చేసుకున్నప్పుడు వచ్చే ప్రభుత్వం మారిపోయింది అనుకోండి, ఆ నిర్ణయం మీద విచారం జరుగుతుంది, తప్పకుండా జైలుకు వస్తుంది. సిట్టు ఇచ్చిన నివేదిక ప్రకారము లడ్డూలో కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు లేదు అని వాళ్ళు చెప్పారు. ఎవరు మాట్లాడినారండి? కల్తీ నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటే కనుక అది కల్తీ నెయ్యి అవుతుంది. అది తీసుకొని అనిమల్ ఫ్యాట్ అంటే అని వైఎస్ఆర్సీపీ మాట్లాడుతున్నారు. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. 2024 ఎన్నికల తరువాత అందరూ కూడా 2029 ఎన్నికలపై కన్నేశారు. ఎందుకంటే ఈసారి ప్రతి 20 ఏళ్ళకు ఒకసారి డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుండడం అది సాధారణంగా జరుగుతుంటుంది. కానీ ఎక్కువ శాతం జరగకపోయినా సాధారణంగా 20 ఏళ్ళకు ఒకసారి నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగాలి, చట్టంలో ఉన్న విషయము. అయితే 2009 తరువాత ఇక 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నియోజకవర్గాల పెంపు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎప్పుడైతే విడిపోయాయో, తెలంగాణ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోవడంతో రాజకీయ నిరుద్యోగుల సంఖ్య ఎక్కువైపోయింది. ఇక నియోజకవర్గాలు పెంపు జరిగితే తమకు అవకాశం వస్తుందని ఎప్పటికప్పుడు రాజకీయ నిరుద్యోగులు ఆలోచిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల తర్వాత అందరికీ అలాంటి రాజకీయ నిరుద్యోగులంతా కూడా ఎప్పుడెప్పుడా నియోజకవర్గాల సీట్ల పెంపు అంటూ ఆశగా ఎదురు చూస్తుంటారు. వాళ్ళందరి ఆశలు నెరవేర్చే విధంగా 2 రోజుల క్రితం కేంద్రం అంటే నియోజకవర్గాలను అసలు దేన్ని ప్రాతిపదికన చేసుకొని 50% సీట్లు పెంచుతున్నారు. దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? అసలు దక్షిణాది రాష్ట్రాలతో పోతుంటే ఉత్తరాది రాష్ట్రాలు బాగా లాభపడతాయి దీనివల్ల అంటున్నారు.
మరి ఏంటి అసలుకి ఎవరి ఆలోచనలు వాళ్ళవి, అందరి ఆలోచనలకు అందరి అనుమానాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి మాజీ ఎంపీ అయిన డాక్టర్ ఎంవి మైసూర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చాము. ఆయన అడిగి మీ అనుమానాలన్నిటికీ కూడా చెక్ పెట్టే ఒక ప్రయత్నం అయితే నేను చేస్తాను. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ బాగున్నారా? బాగున్నాను సార్. నిన్నటి రోజు చూసింటారు, ఒక్కసారిగా షాక్ అనమాట అందరూ కూడా. దేశంలో 50% సీట్ల పెంపు, ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్ 50% సీట్ల పెంపు అంటూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. మహిళలకు 33% ప్లస్ నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో నియోజకవర్గాల పెంపు అనేది ఎలా ఉంది సార్? ఇది నియోజకవర్గాలు పెంచడం అనేది వాళ్ళకు ఒక ఇంపెండింగ్ అయిపోయింది ఓకే కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే మహిళలకు 30% రిజర్వేషన్లు కలిపి 33%. అవి 29 నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తామని బిల్ కూడా పాస్ అయిపోయింది. ఓకే. కాబట్టి 29 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 33 కానీ శాసనసభ నియోజకవర్గాల్లో 33% కానీ పెంచాల్సిన అవసరం ఉంది. పనిలో పనిగా జనాభా లెక్కలు సేకరించి 2027 జనాభా లెక్కలను సేకరించి నియోజకవర్గాల్లో పునర్విభజన చేయాలా అని అంటే టైం చాలదు. ఓకే. టైం చాలదు కాబట్టి గతంలో ఉన్న నియోజకవర్గాల్లో 50% పెంచాలని, 50% పెంచి మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలంటేనే అప్పుడు కూడా మహిళల సీట్లు ఏవనేది కేటాయించాల్సి ఉంటుంది. దానికి తోడు ఈ పునర్విభజన చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి పత్రికల్లో. ఈ పునర్విభజన జరిగినప్పుడు 27 జనాభా లెక్కలు తీసుకునేదానికి లేదు కాబట్టి 2011లో జరిగిన జనాభా లెక్కల ప్రకారమే గతంలో సీట్లు పెంచినారు కదా, 2011 పెంచినారు. సీట్ల ప్రాతిపదికన 50% సీట్లు పెంచాలని. 50 శాతం పెంచాలంటే గతంలో ఏం చేసినారు, జనాభా లెక్కలు తీసుకుంటే మాకు దక్షిణాదిన నష్టం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అని అంటే ఈ గతంలో ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ అమలు బాగా చేశారు దక్షిణాది రాష్ట్రాల్లో. జనాభా పెరగకూడదు, కుటుంబానికి ఒకరిద్దరే పరిమితం కావాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునింది, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో బాగా ఇంప్లిమెంట్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అంత బాగా ఇంప్లిమెంట్ చేయలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా జనాభాలో ఏముందంటే ఆలోచన, ఒకరు ఇద్దరు అయితే మంచిది కదా, వారికి చదువు ఉద్యోగ అవకాశాలు కానీ ఇతర అవకాశాలు కానీ బాగుంటాయి అని చెప్పి కుటుంబ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా అది ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చినారు. అక్కడ పెద్ద పట్టించుకోలేదు. ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అనే స్లోగన్ కూడా ఉందిలే, మనకు ఉంది. అక్కడ అది అంత ఆలోచన చేయలే. దాంతో దక్షిణాదికి ఉత్తరాదికి జనాభా ప్రాతిపదిక కంటే కొంత భేదాభిప్రాయాలు వస్తాయి. స్టాలిన్ మేరకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నిన్న మొన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అందుకోసమని ఈ విమర్శ రాకూడదు, జనాభా ప్రాతిపదిక అనే విమర్శ రావు. కాబట్టి గతంలో సీట్లు అయితే 2000 వచ్చినాయి కదా, దాని ప్రకారమే 50% సీట్లు అందరికీ సమానంగా పంచుతామన్నారు. 50% సీట్లు పెంచుతాము, అందులో 33% మహిళలకు రిజర్వేషన్లోని. అందులో భాగంగానే ఇప్పుడు శాసనసభ నియోజకవర్గాలు కానీ లోక్సభ నియోజకవర్గాలు కానీ పెరుగుతాయి. ఓకే. 50% పెంచినప్పుడు అందులో 33% మహిళలకు రిజర్వ్ చేస్తారు. అది రొటేషన్ నియోజకవర్గాల జనాభాను బట్టి మహిళల జనాభాను బట్టి కేటాయిస్తారా, ఇటువంటివన్నీ బిల్లు ప్రవేశపెడితే కానీ పూర్తి వివరాలు రాదు. ఇందులో ఇక్కడ నిన్న మొన్న కాక తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా విమర్శ చేశారు. జనాభా ప్రాతిపదిక తీసుకుంటే మాకు నష్టం వస్తుంది. అంటే అది బిల్లు ప్రవేశపెట్టలేదు, పూర్తి వివరాలు తెలియదు. గుడ్డెద్దు చేలో పడి తిన్నట్టు ఆయన కూడా జనాభా ప్రాతిపదికన చేస్తే మాకు నష్టమని ఇప్పుడు జనాభా ప్రాతిపదిక మీద చేస్తుంది. గతంలో శాసనసభ నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి 50% పెంచుతామన్నారు. దీనికి గైడ్లైన్స్ రావాలి. జిల్లాలను పత్రికల్లో అయితే వచ్చిన వార్తల ప్రకారము శాసనసభ నియోజకవర్గాలను జిల్లా పరిధిలోనే ఉంచాలనేది ఒకటి. మహిళలవి 30% పెంచాలా, అవి రొటేషనా జనాభా ప్రాతిపదిక. రొటేషన్ అంటే ఎలా సార్?
రొటేషన్ కంటే ఈ దినం ఈ నియోజకవర్గాలు చేస్తారు, ఈ ఎన్నికలకు వచ్చే ఎన్నికలకు ఇవి లేకుండా ఇంకొక వేరే నియోజకవర్గాలు చేస్తూ వస్తారు. అది రొటేషన్ పద్ధతి. లేదు జనాభా ఇప్పుడు ఎస్సీ జనాభాను ఎస్టీ జనాభాను తీసుకొని సీట్లు కేటాయించినట్టు అవి కూడా మహిళలకు కూడా జనాభాను బట్టి కేటాయించుతారా అని. అవి ఏ జనాభా అయినా కానీ 27 ఎన్నికలు అయితే తీసుకోలేరు కాబట్టి 2011 ఎన్నికల జనాభానే తీసుకోవాల్సింది ఉంటుంది. ఈ ప్రకారము తీసుకుంటారనేది పత్రికల్లో వచ్చిన వార్తలు. బిల్లు అయితే ప్రవేశపెట్టారు. ఈ ప్రకారం చేస్తే తెలంగాణలో 119 శాసనసభ నియోజకవర్గాలకు 179 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. అంటే 60 పెరుగుతాయి. 60 17 లోక్సభ సీట్లకు 27 పెరుగుతాయి. తెలంగాణ పెరుగుతాయి. 9 పెరిగితే అలాగే ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు 25 నుంచి 38 పెరుగుతాయి. శాసనసభ స్థానాలు 263కు పెరుగుతాయి. 88 పెరుగుతాయి, 263 అవుతాయి. దాంట్లో 33% మహిళలకు. గతంలో మనకు విభజన చట్టంలో కూడా సీట్లు పెంచాలనేది ఇంక్లూడ్ చేసినారు. ఓకే. ఇప్పుడు పెరుగుతాయి కాబట్టి ఆ సీట్లను గురించి పట్టించుకోరు. ఇవే 50% సీట్లను పెంచుతారు. ఓకే. ఇవి చేసినప్పుడు ఇవన్నీ పత్రికల్లో వస్తున్న వార్తలే. ఈ వార్తలను బట్టి ఈ సీట్ల సంఖ్య కూడా దాని ఆధారంగా నేను చెప్తున్నట్టే. అవి బిల్లు ప్రవేశపెట్టి మహిళల రిజర్వేషన్ ఎలా చేస్తారు, జనాభా ప్రాతిపదికన రొటేషన్ ప్రాతిపదికన లేక జిల్లా గైడ్లైన్స్ ఇస్తారు. జిల్లాలోనే ఉండాలా శాసనసభ నియోజకవర్గాలు, ఇవన్నీ గైడ్లైన్స్ వస్తే ఇంకా క్లియర్గా చెప్పచ్చు. ఇప్పుడైతే ఈ పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని మేము చెప్తాను. కాకపోతే పత్రికల్లో కూడా ఏమొచ్చినాయంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి భాగస్వామ్యాలతో కూడా చర్చించడం జరిగిందని, దాన్ని బట్టి కొంత వార్తలు వస్తున్నాయి. మిగతా ప్రతిపక్షాలతో కూడా తొందరలో చర్చించుకొని లోక్సభలోనూ రాజ్యసభలోనూ బిల్లు ప్రవేశపెడతారు. బిల్లు ప్రవేశపెట్టి ఈ పార్లమెంటు సమావేశాల లోపలే ఇంకా కొన్ని రోజులు పొడిగించైనా ఈ బిల్లు పాస్ చేయాలనేది వార్తలు వస్తున్నాయి. అయ్యే పొడిగించితే సీట్లు అయితే పెంచుతారు కానీ జనాభా ప్రాతిపదిక తీసుకోవడం లేదు. ఒక జనాభా ప్రాతిపదికన అయితే మనకు నష్టం కదా. నష్టం దక్షిణాది రాష్ట్రాలకు తప్పకుండా నష్టం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుండేది ఏమంటే ప్రస్తుతం ఉన్న సీట్లలో 50 సీట్లు పెంచుతారని. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లకు 50% పెంచుతారు. ఇప్పుడు అది జనాభా అనేది రాదు కదా. అదే ఇప్పుడు ఆ లెక్కన మనం తీసుకుంటే దక్షిణాదిలో ఉండే తక్కువ సీట్లే మనకు. ముందు తక్కువ 543 గాను మనకు ఉన్నది కేరళ, తమిళనాడు అన్ని తీసుకున్నాం. అది అనాదిగా వస్తున్నది, దాన్ని మనం ఏం చేయలేము. ఇది ఎప్పుడో దేశంలో ఎన్నికల వేడుక ప్రారంభమైన నుంచి వచ్చిన అంతర్యం అది. ఇప్పుడైతే వీళ్ళు ఆ విమర్శ రాకూడదని జనాభా లెక్కలు తీసుకుంటే ఉత్తర హిందుస్థానంలో వాళ్ళ సీట్లు పెంచాలని కుట్ర చేసినారని స్టాలిన్ గారు అన్నారు, నిన్న మొన్న అన్నారు. కానీ ఇప్పుడైతే వాళ్ళు చేసేది చివరి బుల్లెట్, దక్షిణాది పై చివరి బుల్లెట్ బీజేపీ. ఆయన ఏదో భాష మాట్లాడతారంటే అది కాదు నేను మాట్లాడేది. ఇప్పుడు అయితే వాళ్ళు చేస్తుండేది ప్రస్తుతం ఉన్న సీట్లను 50% సీట్లు పెంచుతున్నారు. నీ అదృష్టం అది. గతంలో ఎన్ని సీట్లు ఉన్నాయో దానికి 50% పెరుగుతాయి. జనాభా అనేది లేదు కదా ఇక్కడ ప్రశ్న. అలా పెరిగినప్పుడు అలా వచ్చినా కూడా ముందు నుంచే మనం తీసుకుంటే ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది పైన కేంద్రానికి ఎప్పుడు చిన్న చూపే, వాళ్ళ సీట్లు చాలా తక్కువ పరిమితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఉత్తరాది స్థానాలతోనే మేము అధికారంలోకి రావచ్చు అనే ఒక ఇదిలో ఉంటారు గత హయాంలో. కాబట్టి ఇప్పుడు వచ్చేసి దక్షిణాదిపై ఆధారపడాల్సి వచ్చింది. అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్పై ఆధారపడాల్సి వచ్చింది కదా. వీటి నుంచి గట్టెక్కడానికి భవిష్యత్తులో ఉత్తరాది స్థానాలు చాలు, మాకు దక్షిణాదితో పని లేదు అనుకోవడానికి ఇలాంటి చర్య అట్లనే దానికి లేదు, ఇప్పుడనే దానికి లేదు. అది జనాభా ప్రాతిపదిక తీసుకుంటే అనేదానికి అవకాశం ఉన్నది, విమర్శలు వచ్చేదానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు నువ్వు గతంలో ఏ ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికల ప్రకారమే ప్రాతిపదికనే ఇప్పుడు సీట్లు అయితే ఉన్నాయి కదా, ఆ సీట్లను 50% ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెంచుతామంటున్నారు. అదే నేను చెప్పి 273 పార్లమెంటులు పెరుగుతున్నాయి అంటున్నారు అనమాట. అప్పుడు అనేదానికి లేదు కదా. అంట నువ్వు విమర్శ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న విధానంలో విమర్శ చేసేదాన్ని. నేనేం బీజేపీ వ్యక్తిని కాదు, ఎన్డీఏ కూటమిలో లేను, నేను ఏదీ లేను. కాకపోతే
ఒక పత్రికల్లో నాకున్న సమాచారం మేరకు విషయం మీ చెప్పగలిగాను. విశ్లేషణ అంతే నా విశ్లేషణ చెప్పగలను, కానీ అంతకంటే మించేం లేదు. ఇప్పుడైతే జనాభా అనే దానికి లేదు. నీకు తెలంగాణలో ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లకు 50% పెంచుతారు. ఆంధ్రాలో ఎన్ని సీట్లు ఉన్నాయో అంతకు 50% పెంచుతారు. తమిళనాడులో 50% పెంచుతారు. కేరళ 50% పెంచుతారు. యూపీలో 50% పెంచుతారు. అది పూర్వం వచ్చింది, మేము వచ్చినప్పుడు చేసింది కాదు కదా, అది కాంగ్రెస్ ఉన్నప్పుడే చేసింది కదా. మళ్ళీ చట్టం తెచ్చి మార్పు చేయొచ్చు కదా, చట్టంలో మార్పులు తీసుకోవచ్చు కదా. చేయొచ్చునంటే సరే, ఇప్పుడు వాళ్ళకు ఉండేది అది కాదు కదా. ఇప్పుడు సీట్లు పెంచి అనేది లోక్సభ స్థానాలు పెరుగుతాయి, దేశం మొత్తం మీద పెరుగుతాయి, రాష్ట్రాల్లో పెరుగుతాయి. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజన చట్టంలో సీట్లు పెంచాలనేది ఉంది, బిల్లులోనే ప్రతిపాదించినారు. ఇప్పుడు ఈ 50% సీట్లు పెరిగితే ఆ 50% అవి వదులుకోవాల్సిందే, ఆ విభజన చట్టంలో ఉండేటి అంతా. ఓకే, అంటే అసెంబ్లీల వరకు వచ్చాలకే మనకు ఓకే 50% సీట్లు పెరిగితే కొంత రాజకీయ నిరుద్యోగులకి నేను ఆ మాట అనలేను. రాజకీయ నిరుద్యోగులు ఓకే ఉపాధి కలుగుతుంది అనుకోవచ్చు. ఉపాధి కూడా అనలేను, నిలబడాల్సిందే కదా. నిలబడాలి, ఎవరైనా నిలబడాలి. అయితే పార్లమెంట్కి వచ్చేసరికి ఇప్పుడు 273 స్థానాలు పెరుగుతున్నాయి పార్లమెంట్. 543 ప్లస్ 273 816 816 అవుతున్నాయి. 816 అయినా ఏవైనా ఏ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రంకి పెరుగుతా పోతాయి. కరెక్ట్. 273 పెరిగితే దక్షిణాది నుంచి వచ్చేటివి తక్కువ కదా. దక్షిణాదిలో అయినా ఉత్తరాదిలో అయినా గతంలో ఎన్ని సీట్లు ఉన్నాయో దానికి 50% పెరుగుతుంది. దక్షిణాదిలో అయినా 50% పెరుగుతుంది. అవి అనాదిగా వస్తుండేది, అంతర్యం లేదు నేను నిర్బంధంగా చెప్పలేదు. అదే స్వాతంత్రం వచ్చి రిపబ్లిక్ ఏర్పడిన తర్వాత సీట్ల సంఖ్య ఎలా పెరుగుతుందో ఇప్పుడు అట్లే పెరుగుతుంది. అంత పెరిగిన 50 అనేది పెరుగుతూ వస్తుంది. 50% అన్న దక్షిణాది నుంచి కేవలం ఒక 50 సీట్లు పెరిగే అవకాశం ఉంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కానీ ఇక్కడైనా 50 పెరుగుతాయి, అక్కడైనా పెరుగుతుంది. గతంలో ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ అవుతాయి. దాన్ని ఏం అంతర్యం ఏం తొలగించలేం కదా. ఈ ప్రకారం ఇది ఎందుకంటే మనము రాజ్యాధికారాన్నే కదా చూడాల్సింది, మన కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. నువ్వు ఇది పొలిటికల్ అనేది ఒక మేరకే కదా, 10% నీ జీవితానికి ఆధారపడి ఉండదు కదా. కాబట్టి మన ఫ్యామిలీని మనం చూసుకోవాలి. కానీ ఆడేదో ఉత్తరాది సీట్లు ఎక్కువ పోతున్నాయి, దక్షిణాది సీట్లు తక్కువ వస్తున్నాయి అని మన కుటుంబాన్ని వదులుకోలేం కదా. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాము, మన కుటుంబంలో నాకు 100 ఎకరాలు వచ్చింది, నా కుమారులకు 100 ఎకరాలు ఉండాలనుకుంటాను. 2 కుమారులు అయితే 50 ఎకరాలే అవుతుంది కదా. కరెక్ట్. ఇప్పుడు మన స్థానాలు ఎక్కువ ఉంటుంది, మనం ఏదైనా పోరాటం చేయడానికి, అభివృద్ధిని ఆకాంక్షించడానికి, అభివృద్ధి కావాలంటే మన బలం ఉండాలి కదా. అది కాదు, నువ్వు ఎవరు పోరాటం చేయలేండి. ఏం పోరాటాలు చేస్తున్నారు ఇప్పుడు? రాష్ట్రాలు వస్తాయి, పోరాటాలు ఏముంది, రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. సౌత్ నార్త్ అని, నార్త్ ఈస్టు, తూర్పు పడవలైనా ఏయో ఇవన్నీ ఉపయోగించుకునేది రండి, అది రాజకీయాలకు సంబంధించిన వ్యవహారము. అవి కాదనిలేను నేను. ఇవి ఎందుకంటే ఇప్పుడు చేసిన నిర్ణయంలో రాజకీయపరమైందా అంటే ఈ విమర్శ వస్తుందనే, జనాభా ప్రాతిపదికనే విమర్శ వస్తుందనే ఇప్పుడు ఉన్న సీట్లను 50% పెంచుతామంటాను. దాన్ని తప్పలు పట్టేదానికి లేదు కదా. గతంలో జరుగుతున్నదే ఇప్పుడు జరుగుతుంది అంటాను నేను. ఇప్పుడు విమర్శ చేయలేదు, వాళ్ళ చేతికి మట్టి అంటుకోకుండా గతానికి కాదు, చేతికి మట్టి అని ఆ విమర్శలు చేయలేను. ఈ గతంలో జరిగిన సీట్లు పంపిణీ అది ఏ విధానంలో జరిగినా సరే, ఒక విధానంలో జరిగినాయి అనుకోండి, ఆ జరిగిన సీట్లను 50% పెంచుతామంటారు. 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఇక్కడ. అప్పుడు డీలిమిటేషన్ జరిగినప్పుడు నియోజకవర్గాలు పెరగలేదు. ఇక్కడ 543 పార్లమెంట్ 543 ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 294 ఉన్నాయి. అట్లా నియోజకవర్గాలు పెరగలే. అంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర గారి మీద వచ్చిన అపవాదం ఏంటంటే, ఒక ఆరోపణ, ఓటు బ్యాంక్ ఆధారంగా, వాళ్ళకి అనుకూలమైన ఓటు బ్యాంక్ ఆధారంగా ఆయన నియోజకవర్గాలను మార్చుకున్నారు డీలిమిటేషన్. అంటే నియోజకవర్గాలు పెరగలేదు, కానీ ఇప్పుడు నియోజకవర్గాలు పెరుగుతున్నాయి డీలిమిటేషన్లో. దానికి దీనికి తేడా ఏంటి? కాదు, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, నెంబర్ అయితే పెరగలే, జనాభా పెరిగింది కాబట్టి స్థానాలు పరిధి మారుతూ వస్తుంది. మారుతూ వచ్చినప్పుడు ఆయనకు అనుకూలంగా మార్చుకున్నాడు అనేది. దానికి నేనే ఉన్నాను కదా ఉదాహరణ. మీరున్నారు అప్పుడు. కమలాపురం నియోజకవర్గం ఉంది. కమలాపురం నియోజకవర్గంలో అనాదిగా సమితికి కానీ శాసనసభ నియోజకవర్గాలు కానీ ఎర్రగుంట్ల మండలం అనేది
గతంలో ఫిర్కా అంటుండేవాళ్ళు, ఇప్పుడు మండలాలు అంటుండాలండి రామారావు వచ్చిన తర్వాత. ఈ ఎర్రగుంట్ల మండలం అనండి, ఫిర్కా అనండి, అది కమలాపురం నియోజకవర్గంలో ఉన్నది ఈ ఎన్నికలు పుట్టినప్పటి నుంచి. దాన్ని నాకు నేటివ్ మండలం కాబట్టి నాకు పట్టు ఉంటుంది అని చెప్పి దాన్ని తీసుకొచ్చి జమ్మలమడుగు నియోజకవర్గంలో కలిపినాడు. అదంటే జెర్రీమాండరింగే కదా. నేనే ఉదాహరణ చెప్తాను కదా. చేసినాడా చేయలేదా అంటే చేసిండొచ్చు కొన్ని చోట్ల, ఆయన చేసినాడు, జెర్రీమాండరింగ్ చేసినాడు. ఎందుకంటే అప్పుడున్న ఎన్నికల అధికారి డీలిమిటేషన్ కమిషన్లో ఉన్న ఏవిఎస్ రెడ్డి గారు ఆయనకు ముఖ్యుడు, ఆయన పట్టుకొని చేశారు. నా నియోజకవర్గంలో వచ్చినప్పుడు ఇది అన్యాయం, ఇది గతంలో ఉండేదాన్ని తీసేయకూడదు, కొత్తవి చేర్చడమా తీసేయడమా అని చెప్పి డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్ కూడా, అప్పుడున్న చైర్మన్ కూడా కొంచెం అభ్యంతరం పెట్టినాడు. తుదకు ఏమన్నాడు, నేను సంతకాలే పెట్టను అన్నాడు. వాళ్ళు ఒక్క నియోజకవర్గం కోసం ఎంతసేపు పొరాకులాడతారు, అందుకని పోతే పోనీలో మనకెందుకు రామాయణం అని ఆయన పెట్టమన్నారు, వాళ్ళు చేసేసిపోయినారు. ఇప్పుడు కమలాపురం నియోజకవర్గం నుంచి ఎర్రగుంట్ల మండలాన్ని జమ్మలమడుగు వేసినాడు కదా. అది కేవలం ముఖ్యమంత్రి గారి పట్టుదల వల్లే జరిగింది. ఆ జెర్రీమాండరింగ్ అంటారు దాన్ని. అవి చేసినారు కొన్ని చోట్ల, కాదని నేను అంటారు. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు కూడా సేమ్ అంతే. కాన్స్టిట్యున్సీలు అయితే పెరుగుతాయి, దాంట్లో జిల్లా పరిధిలోనే ఉండాలా అనే నిబంధన ఉంటుంది అని అంటున్నారు. ఉంటే అప్పుడు కొంచెం నియోజకవర్గాల పెంపు అనేది జిల్లా పరిధిలోనే, పక్క జిల్లాల నుంచి తీసుకోకూడదు మండలాలు ఏవి కూడా. ఒక నియోజకవర్గం సరిహద్దు మండలాలు ఏదైనా ఉంటే ఒక నియోజకవర్గం అనేది ఆ జిల్లాలోనే ఉండాలండి. ఇప్పుడు 2-3 జిల్లాల్లో కూడా ఒక నియోజకవర్గం ఉంటుంది, అట్లా లేకుండా ఒకటే జిల్లాలో ఉండాలన్నది ఓకే అని అంటున్నారు. అది బిల్లు పెడితే కానీ పూర్తి వివరాలు రావు. బిల్లు పార్లమెంట్లోనో రాజ్యసభలోనో లోక్సభలోనో ప్రవేశపెడితే ఖచ్చితంగా చెప్పచ్చు. ఆ బిల్లు ప్రవేశపెట్టేందుకు కష్టమవుతుంది. 2011లో ఏ నియోజకవర్గాలు ఉన్నాయో దాని మీద 2009లో ఏ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల మేర 50% పెంచుతామన్నారు ఏదైతే. అయితే ఇదే తీసుకుంటే ఎన్డీఏ కూటమికి ఎలా ఉంటుంది, విపక్షాలకు ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు మీరు అన్నట్లు ఈ నియోజకవర్గాల మీద 50% పెంచితే ఎన్డీఏ కూటమికి అడ్వాంటేజా, ఇండియా కూటమికి అడ్వాంటేజా అని మీరు అడుగుతున్న ప్రశ్న. అంటే అది ఈ కొంచెము ఉత్తర హిందుస్థానంలో ఇండియా కూటమికే అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ఇండియా కూటమికి ఉన్న రాష్ట్రాలు ఏమున్నాయి, ఆంధ్ర కూడా లేదు, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ అంతే ఉండేది. కింద డిఎంకే ప్రభుత్వం ఉందనుకో, అది ఇండియా కూటమిలోనే ఉంది. ఇట్లా కొన్ని రాష్ట్రాలకే పరిమితమై ఉన్నారు. రేపొద్దున కూడా కొంచెం ఉత్తర హిందుస్థానంలో హిందూ పోలరైజేషన్ ఉంటుంది. హిందూ పోలరైజేషన్ ఉంటుంది కాబట్టి ఎన్డీఏ కూటమికి అడ్వాంటేజ్ ఉంటుంది. రేపొద్దున ఎన్ని రాజకీయ ఈక్వేషన్స్ మారచ్చు, ప్రజల తీర్పు వేరే విధంగా కూడా రావచ్చులే, కానీ ఇవి కొంతమేరకే పనిచేస్తాయి. కానీ పూర్తిగా భోజనాన్ని సంతృప్తిగా ఈ వంటకాలతోనే వండుతామనే దానికి లేదు అంట. అది ప్రజాభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. ఓ మారు ప్రజాభిప్రాయం, ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఇండియా కూటమి కూడా రావచ్చు, తప్పదు. అది అంటే 2009 ఎన్నికలకు ముందు జరిగిన డీలిమిటేషన్ వల్ల కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ లాభించింది. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు గట్టి పోటీని ఇచ్చింది, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ బొటాబొటీ ఓట్ల సీట్లతో బయటపడింది అనేది అప్పుడు ఉందన్నమాట. అప్పుడు అంటే రాజశేఖర రెడ్డి తనకు అనుకూలంగా మలుచుకున్నాడు కాబట్టి. ఇప్పుడు 2029 ఎన్నికల్లో మరి ఏపీ విషయానికి వస్తే మరి కూటమికి అనుకూలమా, కూటమి ఒకవేళ విచ్ఛిన్నం అయితే చంద్రబాబుకి ఏమైనా అనుకూలిస్తుందా, జగన్కి ఏమైనా మైనస్ అవుతుందా? నేను డీలిమిటేషన్ వల్ల వాళ్ళకు తీర్పులు వచ్చినాయని నేను చెప్పను, అది జరగదు. అది రాజకీయ ప్రభావాల వల్ల జరుగుతుంది. ఒక నియోజకవర్గము 10 నియోజకవర్గాలు మాత్రమే అధికారంలోకి వస్తారా, రాదు. అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినాడు. అంతవరకు తెలుగుదేశం పరిపాలన ఉన్నది. దాని మీద వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పరిపాలన వచ్చింది 2 రాష్ట్రాల్లోనూ. రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్ అయినారు. అలాగే రేపొద్దున కూడా తీర్పులు అవి రాష్ట్రాల పరిస్థితులను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి వస్తాయి అంటే తీర్పులు. ఈ డీలిమిటేషన్ వల్ల రావు అంట.
ఇది కొంత మేరకే ఉపయోగపడుతుంది. మార్పులు చేర్పులు ఉంటాయి కదా, గ్రామాలు కొంత మండలాలు చేర్పులు ఉండినా కొంత మేరకే పనిచేస్తాయి. కానీ డీలిమిటేషన్ వల్లనే మనం అధికారంలోకి వస్తామనేది కల్లా. అంతేనా? అంతే. మన పరిపాలన బట్టి, మన ప్రజల్లో ఉండే అభిప్రాయాలను బట్టి తీర్పు వస్తుంది అంట. ఇప్పుడు దళిత ఓట్ బ్యాంక్ మొత్తం జగన్ చేతుల్లో ఉంటుంది అంటారనమాట. అంటే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ వల్ల దీనికి ఏమన్నా ఈ దళిత ఓట్ బ్యాంక్ ఏం సంబంధం ఉంది? ఏం సంబంధం లేదు కదా. అది ఎవరి చేతుల్లో నువ్వు అన్నావు అనుకోండి, దళిత ఓట్ బ్యాంక్ జగన్ చేతుల్లో ఉంది అని. సరే, నా అభిప్రాయాలు నాయి, మీ అభిప్రాయాలు మీ. కానీ దాని నేను మాట్లాడడం లేదు. దళిత ఓట్ బ్యాంక్ దానివల్ల ఈ డీలిమిటేషన్కు సంబంధం ఏమిటండి? అంటే ఇప్పుడు మండలాలు అటు ఇటు మార్చేప్పుడు ఒక మండలంలో ఈ దళిత ఓట్స్ ఎక్కువ ఉన్నాయి, అది జగన్ అట్లా కాదు, దాన్ని పక్కా నియోజకవర్గంలో ఏమైనా మార్చే అవకాశం కాదు కదా. ఇప్పుడు ఉన్న సీట్లను పెంచుతారు, పెంచినప్పుడు డీలిమిటేషన్లో మార్పులు చేర్పులు ఉంటాయి. అదే ఎక్కడైతే దళిత ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుందో దాటిని తీసుకెళ్ళి వాళ్ళకి అనుకూలమైన రాదులేండి. అంత వచ్చేదానికి అవకాశమే లేదండి. ప్రజల తీర్పు అనేది వాళ్ళ పరిపాలన మీద ఆధారపడి ఉంటుంది. ఈ డీలిమిటేషన్ చంద్రబాబు గారికి అనుకూలం అవుతుందా? నేను అది చెప్పలేను. జగన్ గారికి ఏమైనా మైనస్ అవుతుందా? అది రెండు చెప్పలేను. ఎందుకంటే ఈయన నవరత్న హామీలు ఇచ్చాడు కదా చంద్రబాబు గారా. 6 హామీలు నెరవేర్చకపోతే మాత్రం 6 హామీలు నెరవేర్చకపోతే మాత్రం చెడ్డ పేరు వస్తుంది. అది జగన్కి అడ్వాంటేజ్ కావచ్చు. ఆ ఇష్యూస్ వస్తాయి. కానీ ఈ డీలిమిటేషన్ ఇష్యూస్ ఏదో కొంచెం వరకు ప్రభావితం చేస్తాయి, కానీ ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయి. హామీలు నెరవేరిస్తే అయిపోయింది. ఇంకా గతంలో జగన్ కూడా నవరత్నాలు చేశానంటున్నాడు కదా. కాదు, హామీలు నెరవేరిస్తే అవుతుందని కాదు, చెడ్డ పేరు రాదని. అది నేను విజయం చేకూరుస్తాయి అని చెప్పడం లేదు. జగన్ అన్ని హామీలు నెరవేర్చినాను. అయితే ఆయన గెలిచినాడా? లేదు కదా. అట్నే 6 హామీలు నెరవేర్చకపోతే ఇంకా అది భూతద్దం లేచి చూస్తారు అంటాను. ఇవి ప్రజల్లో తీర్పు అనేది వేరే, వాళ్ళ ఆలోచన సరళి వేరుగా ఉంటుంది. ఇవన్నీ కొంచెం తీపు ఉప్పు కలుపుకునే దానికి పనికొచ్చేటి, అంతేగాని ఇవే మనకు ఆహారం అవుతుంది అనేది అనట్లేదు. రాయలసీమ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి బలమే రాయలసీమ. మరి ఈ డీలిమిటేషన్తో జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమలో ఏమైనా పట్టు సడలే అవకాశం ఏమైనా ఉంటుందా? ఆ టైం లేదు కదా. రాయలసీమ అనేది ఎప్పుడు తీర్పు చెప్పలేదు కదా. జనరల్గా అతనికి రాష్ట్రం మొత్తం మీదనే అప్పుడు వచ్చింది కదా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో అది, దాని మీద వ్యతిరేకతతో ఒక మారు ఈయన్ని కూడా చూద్దామని ఇచ్చినారు. అవి కోస్టల్ ఆంధ్రాలో సీట్లు వచ్చినాయి, రాయలసీమలో సీట్లు వచ్చినాయి, అన్ని చోట్ల వచ్చినాయి. రాయలసీమ ఎక్కువ వచ్చింది. స్వీప్ వచ్చినప్పుడు రకరకాల స్వీప్లు వస్తాయి. దాని మాత్రం నా రాయలసీమ మీద పట్టుండదు. దానికి ఆయనకు సంబంధం ఏముంది? రాయలసీమకు ఏం చేశారు? ఆయన రాయలసీమకి ఏం చేయలేదు కదా. ఏం చేయలేదు. ఇప్పుడు రాజధానుల విషయమే తీసుకున్నాము. 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు అమరావతి రాజధాని మీద రాయలసీమ ప్రాంతంలో అసంతృప్తి ఉంది. ఉండిన అమరావతిని 3 రాజధానులు చేస్తానన్నారు. 3 రాజధానులు చేస్తానని ఏం చెప్పినారు? అమరావతి ఏమో రాజకీయపరమైన రాజధాని, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏమో వైజాగ్, న్యాయ రాజధాని అంట. న్యాయస్థానం ఒకటి పెట్టి న్యాయ రాజధాని, అదేమన్నా న్యాయం చేసినట్ట చెప్పండి? రాయలసీమకు అదొకటే కదా. ఇంకేం చేసినారు చెప్పండి? ఏం ప్రాజెక్టుని పంట కాలువలు తీసినారా? ఇంకేమన్నా చేసినారా చెప్పండి? ఆయన చేయలే, ఈయన చేయడంలే. ఏదో వాళ్ళు చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకోవడము, పోవడము. రాయలసీమకు ప్రత్యేకించి ఏమి చేయటం లేదు కదా. రాజశేఖర రెడ్డి గారి పాలన చూశారు కదా మీరు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉండిందంటారు? ఆయన శైలి, ఈయన శైలి దానికి దీనికి కంపారిజన్ ఎట్లా చేస్తాం? డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఇతర అంశాలు. ఆయన శైలి ఎందుకంటే కింది నుంచి రాజకీయాల్లో పైకి వచ్చినాడు. ఇతను బాన్ విత్ స్విల్లర్ స్పూను ఒక ముఖ్యమంత్రి కొడుకుగా అధికారంలోకి వచ్చినాడు. అది వేరు, ఇది వేరు. ఓకే. దివంగత ముఖ్యమంత్రి కొడుకుగా అధికారంలోకి వచ్చాడు. అంతే కదా. ఒక మారు చూద్దామని, నన్ను ఒక మారు చూద్దామంటే ఎవరిని చూస్తారు? మైసూరాడిని చూస్తారు. కానీ ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? మరి జగన్ గారు ఇంకొకసారి చూడండి అంటే చూస్తారు ప్రజలు? అది ప్రజలను పట్టి చూస్తారంటే నేనైతే ఎప్పుడే చెప్పమంటా. కడప జిల్లా వాసి కదా మీరు. ఏమైతేనేమి నాకేముంది, ఎన్నో రాజకీయాలు చూశారు. కాదు, కడప జిల్లా వాసిని నాకేమి అభిమానాలు దాదాపు 50 ఏళ్ళ అనుభవం ఉందా మీకు రాజకీయాల్లో? ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక ఎన్నికల సమయం వచ్చినప్పుడు ప్రజల్లో కూడా ఒక చర్చ ప్రారంభమవుతుంది.
అటువంటి సమయంలో ఎవరినైనా 10 మందిని అడిగితే జనరల్ ఒపీనియన్ మాకు తెలుస్తుంది. ఇప్పుడు ఏముంటుంది జనరల్గా, ఎన్నికలు అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎవరి మీద ఏమి అభిప్రాయం వ్యక్తం చేస్తారు? ఏమయ్యా ఆయన వరాలు ఇచ్చినాడే ఇంకా లేదే, అటువంటి మాటలు మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారని ఆలోచన చేయరు. రేపు డీలిమిటేషన్ అంటే కొంచెం రాజకీయపరమైన చర్చ, మా నియోజకవర్గం గడబోతుంది, మేము ఎక్కడ ఉంటాము, అటువంటి చర్చలు ఉంటాయి. మరి అది బిల్లు ప్రవేశపెట్టి ఒక రూపకల్పన జరిగితే కానీ కరెక్ట్గా చెప్పలేము. ఈ బిల్లు వస్తుందా రాలేదా, ఈ 50 సీట్లు పెరుగుతాయా లేదా, ఇవన్నీ ప్రశ్నార్థకాలే. ఇప్పుడు వచ్చిన పత్రికల వార్తలను బట్టి నేను చెప్పిన అంకెలు కానీ గణాంకాలు కానీ సంఖ్యలు కానీ బిల్లు ప్రవేశపెడితే తెలుస్తుంది ఖచ్చితంగా 50% ఎట్లా పెరుగుతుంది ఎట్టుంటుంది అని కొంత మేరకు మేము చెప్పగలం. కొంత మేరకు డీలిమిటేషన్ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వారికే భవిష్యత్తులో లాభిస్తుంది. జెర్రీమాండరింగ్ అంత చేసేదానికి లేదు. 1 సీట్లు 2 సీట్లు ఎవరి మీద అక్కసు తీసుకునే దానికి ఉపయోగపడుతుంది కానీ పార్టీలను అధికారంలోకి సమూలంగా మార్చుకునేదానికి అవకాశాలు ఉండవు. మొత్తం మీద డీలిమిటేషన్ గురించి తెలుసుకోవాలంటే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేంత వరకు వేచి చూడాల్సింది. ప్రవేశపెట్టిన తర్వాత క్లియర్గా చెప్పాలి ఎవరికి లాభం వస్తుంది, ఎవరికి నష్టం వస్తుంది, ఏ పార్టీ ఎంత నష్టపోయే అవకాశం ఉంది, నియోజకవర్గాలు ఎలా గల్లంతయ్యే అవకాశం ఉంది, కొంత మేరకు చెప్పచ్చు. ఓకే, అంటే ఈ సీట్ల పెంపు వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల పెంపు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కదా ఆ స్థాయిలోనే పెరుగుతాయి కదా, 33% పెరుగుతాయి కదా. ఆ స్థాయిలో ఆశావాహులు కూడా ఎస్సీ ఎస్టీలు 30 వాళ్ళకు ఇది 33% మహిళలు వాళ్ళకు ఉండదు కదా పర్సెంటేజ్, ఆ పర్సెంటేజ్ ప్రకారమే పెరుగుతాయి అంట. మొత్తం మీద అయితే మరికొంతకాలం వేచి చూడక తప్పదన్నమాట. బిల్లు ప్రవేశపెట్టినంత ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చర్చలు జరుగుతున్నాయన్నారు, విపక్షాలతో కూడా చర్చలు జరిపి బిల్లు ప్రవేశపెడతామంటున్నారు. ఈ పార్లమెంట్ సెషన్స్లోనే పెట్టాలని ఉండాలని అన్నారు. మరి బిల్లు పెడితే మనం కూడా ఇది కరెక్టే, ఇది గైడ్ లైన్స్ ఇవన్నీ ఒక తూర్పు బిల్లు చూస్తే చెప్పచ్చు. ఎప్పుడైనా ఏదైనా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కేంద్రానికి రాష్ట్రానికి పన్నులు కట్టకుండా ఉండాల్సింది తప్పితే మనకు కేంద్రంలో మన ప్రభావం నేను అనే మాటలు నా నోట్లో పెడుతున్నారు మీరు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలు పన్నులు కట్టేది అనేది కాదు, అది వేరే చర్చ. ఎందుకంటే నీవు కేంద్రానికి పన్నులు కట్టేటివి ఏంటివి? సెంట్రల్ జిఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ ఉంటే కస్టమ్స్ డ్యూటీ, ఇన్కమ్ ట్యాక్స్, ఇవి సెంట్రల్ పోతాయి. సెంట్రల్ పోతే ఇంతకుముందు గతంలో 40% తీస్తున్నారు, ఇప్పుడు అది 39కో 37కో పోయినట్టుంది. ఈ 30 పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని 39% పక్కకు తీస్తారు. పక్కకు తీసినాక ఫైనాన్షియల్ కమిషను రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. ఏ రాష్ట్రానికి ఎంత అంటే మెయిన్ ఇండెక్స్ వచ్చి జనాభా, మెయిన్ ఇండెక్స్ జనాభా అంటే 60% పాయింట్లు జనాభా ప్రతినిధి, మిగతాది అండర్ డెవలప్మెంటు, ఇట్లా వివిధ రకాల కేటగిరీల మీద వివిధ రకాల పాయింట్ల ఆధారంగా ఈ రాష్ట్రాలకు కేటాయించుతాడు. కేంద్రం నుంచి వచ్చే రాష్ట్రాల పన్నుల వాటా అది అంటారు. అది కొంచెం జనాభా ఉండే వాళ్ళకు ఒక పాయింట్ ఎక్కువే పోతుంది. ఎందుకంటే 60% పాయింట్లు జనాభాకు కేటాయించినారు కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఉండదు కాబట్టి ఆ రాష్ట్రాల్లో పోతుంది. పూర్తిగా కొందరు అంటున్నట్టు నేను ఆ మాట అనలేను, ఎందుకంటే నాకు కొంచెం ఈ దీంట్లో బాగా తరచి చూసినాను నేను. ఈ ట్యాక్స్లు ఏమేమి ట్యాక్స్లు వేస్తారు, ప్రజల మీద ఎట్ట రిఫ్లెక్ట్ అవుతాయి అనేది నేను తరచి చూసినాను. ఒక్క మాటలో చెప్పాలంటే పన్నులు పుట్టనే డైపర్ వేస్తారా, డైపర్తో మొదలయ్యి ఎండ్ అయ్యేది ఎప్పుడైతాయి అని అంటే కొత్త బట్ట కప్పి శవాన్ని మట్టిలో వేసి మట్టి పోసినాక మట్టిలో వేసినంత వరకు ఉంటాయి పన్నులు. కొత్త బట్ట మీద కూడా పన్ను ఉంటుంది కదా, అంత ప్రభావం ఉంటుంది. అయితే చాలామంది ప్రజలకు తెలియకపోయినచ్చు, మేము పన్నులు కట్టినామే అని అంటారు, మేము ఎక్కడ కట్టినాము అని అంటారు. డైపర్లు ఇప్పుడు వేస్తున్నారులేండి, డైపర్లు లేవు కదా. అది ఎప్పుడు కానీ నేను ఉదాహరణకు చెప్పాను. కరెక్ట్. అప్పుడు కూడా ఏదో సబ్బుతోనో ఏదో కడుగుతానంటారు కదా, స్నానం చేయిస్తారు కదా, బిడ్డ పుడితేనే స్నానం చేయించాల్సిందే కదా, తప్పదు కదా. ఏదంత చేసినా పన్ను అయితే పడుతుంది కదా, డైపర్ వేసినా పన్ను పడుతుంది, నీకు ఏ తప్పు పట్టనే ఉంటాయి. చెప్పింది కదా, పుట్టినప్పటి నుంచి
చచ్చిన తర్వాత కొత్త బట్ట కప్పేటంత వరకు కూడా ఉంటుంది పన్ను. కొత్త బట్ట కట్టి దాన్ని డైపర్ నుంచి మట్టి వేసినాక పోతుంది. అంతవరకు పన్నులు పోతాయి. అప్పుడు కనిపెట్టినారు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రాజగోపాలాచారి గారు. ఆ విధానం అమల్లో ఉంటుంది. కడతానమని ఎవరికి తెలియదు. ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవానికే తెలుస్తుంది నేను పన్ను కడతానని. మిగతా వాళ్ళకు తెలియకుండానే పన్ను పడుతుంది. ఓకే సార్, ఇక సర్లేండి. ఇంక మనం డీలిమిటేషన్ గురించి ఎంత మాట్లాడినా చట్టంలో అదే పార్లమెంట్ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాతే మనకు అన్ని వివరాలు తెలుస్తాయి కాబట్టి అప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇకపోతే మీరు రాయలసీమ వాసిగా అడుగుతున్నాను, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పరిస్థితి ఏంటి సార్? మొన్న చూస్తే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నేను రిక్వెస్ట్ చేశాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు, స్టాప్ చేసేశారు అని చెప్పడము, రెండు రాష్ట్రాల మధ్య విమర్శలు అయితే ఇద్దరు కూడా గురు శిష్యులు మాట్లాడుకున్నారు. వాళ్ళు చూస్తే రాయలసీమకు అన్యాయం అని వీళ్ళు చూస్తే ఇంకో రకంగా పెద్ద ఇదే చేశారు. సార్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పరిస్థితి ఏంటి సార్? ఇది మిస్నోమర్. ఎందుకంటే రాజకీయ దృక్కోణంలో మాట్లాడుతుండేది, వేరే ఏం కాదు. ఇప్పుడు రాయలసీమకు నీటి అవసరాలు తీర్చాలనేది ఎవరు కాదనరు. నీటి అవసరాలు తీర్చాలనంటే ట్రిబ్యునల్ అవార్డ్స్ ఉన్నాయి. ట్రిబ్యునల్ అవార్డ్స్ ప్రకారం నీటి పంపిణీ చేయాల్సిందే రాష్ట్రంకి ఆ రాష్ట్రం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోట తెలంగాణకు వస్తుంది. కాకపోతే గోదావరి మిగులు జలాలు అంటే గోదావరిలో దాదాపు 500 టీఎంసీలో మిగులు జలాలు ఉంటాయని, పైన వాడుకోగా మిగిలినేటి వృధాగా సముద్రంలోకి పోతున్నాయని. వృధాగా పోతున్న సముద్రంలోకి పోతున్న గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లించి ఆయకట్టు ప్రాంతానికి కృష్ణానదిలో వాడుకుంటే నీళ్లను రాయలసీమకు పంపించాలని రూపకల్పన ఏమి రానంటే తేడాలు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన దానికి చంద్రబాబు నాయుడు పెట్టుకున్న దానికి ఈయన శ్రీశైలంలోనే ఇంకా లోతుకు పోయి డెడ్ స్టోరేజ్కి పోయి డెడ్ స్టోరేజ్ నుంచి లిఫ్ట్ చేయాలని జగన్ గారు ఈయన నాగార్జున సాగర్ నుంచి ఎత్తిపోతల ద్వారా పోతిరెడ్డిపాడులో బనకచెర్లలో వేయాలన్నది ఈయన తేడా. అంతే. రిజర్వాయర్లు మారుతాయి. నాగార్జున సాగర్ నుంచి వాడినప్పుడు మాకు నష్టం అవుతుంది అని అంటే కృష్ణ డెల్టాకు ఇస్తారు కదా నాగార్జున సాగర్ నుంచి, అవి గోదావరి డెల్టా నుంచి అదనపు జలాలను ఈడ వాడుకుంటారని. ఇప్పుడు అదనపు జలాలను సముద్రంలోకి వృధా వాడుకుంటాండే దానివల్ల తెలంగాణకు నష్టం ఏమిటి మాకైతే అర్థం కాలేదు. నాకు ఇరిగేషన్ మీద అంత అవగాహన. కాకపోతే ఇదే మన కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు రోజా నియోజకవర్గం వెళ్ళినప్పుడు అక్కడ చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు, గోదావరి జలాలను మీరు వాడుకుంటున్నారు కదా, వాడుకొని పుష్కలంగా ఉండండి, మంచిది లేని కేసీఆర్ గారే స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చినారు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చినాక కేసీఆర్ చెప్పినదే కదా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎవరికైనా కానీ అది లీడర్ ఆయనే కదా. మరి ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వీళ్ళు కొంచెమన్నా ఆలోచన చేయాలి కదా. మామ కానీ తండ్రి కానీ అట్లా స్టేట్మెంట్ ఇచ్చారే, మనం దీని మీద మాట్లాడితే ఏం బాగుంటుంది అనుకోకుండా అధికారం పోతానే తెలంగాణను వాళ్ళ ఘాటికి కట్టేస్తున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. అవి ఇచ్చిన తర్వాత అక్కడ విమర్శలు ఈ విమర్శలు స్టార్ట్ అవుతాయని నేను చంద్రబాబుతో మాట్లాడినాను. ఏమి వీళ్ళ పెద్ద మామ అయినట్టు చంద్రబాబు రేవంత్ రెడ్డికి మాట్లాడినాను, ఆయన నిలబెట్టినారు అన్నాడు. ఆయన దగ్గర డబ్బులుండి ఆయన చేస్తే ఎవరు వద్దంటున్నారు కానీ దాని ఏమి అభ్యంతరం ఏం కాదు, ఎవరు అభ్యంతరం పెట్టరు అంటారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఫైనాన్షియల్ రిసోర్సెస్ని బట్టి మరి ఆయన చేయాలా ఒకటైతే అన్నాడు, చేస్తే రాయలసీమకు మంచిదే. జగన్మోహన్ రెడ్డి పెట్టిందైనా తప్పులు పట్టాం, ఇదైనా తప్పులు పట్టాం. ఇది ఈ రిజర్వాయర్ నుంచి ఇస్తున్నారు, శ్రీశైలం నుంచి డెడ్ స్టోరేజ్ పోయి అది నాగార్జున సాగర్ నుంచి ఇస్తానంటున్నారు. అంతే తేడా, వేరే ఏం లేదు. ఇద్దరు ఇచ్చేది కూడా కృష్ణా వాటర్నే ఇస్తారు. ఆ కృష్ణా వాటర్ను కృష్ణ డెల్టాకు గోదావరి నుంచి మళ్ళించుకుంటారు. అంతే తేడా ఏం లేదు. మరి నా రిక్వెస్ట్ మేరకే చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు అన్నప్పుడు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంతా పొలవమంటూ పోతిరెడ్డి వాడు ఇంటిగ్రేటర్ పాదయాత్ర చేశారు. ఏమిటివో ఏదో చెప్తున్నారు కదా, ఎద్ది నిందంటే గట్ట కట్టే అన్నాడంట. ఇప్పుడు ఎద్ది ఇంతదా లేదా అని ఆలోచన చేయలే. ఇప్పుడు ఆయన డబ్బులు ఉన్నాయా లేదా, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆయన ఖర్చు పెట్టాలా లేదా చూడాలా. ఖర్చు పెట్టి పథకం స్టార్ట్ చేసినప్పుడు కదా వీళ్ళు విమర్శ చేయాల్సింది. అది లేకముందే ఏందో ఈయన మీద దుమ్ము, వాళ్ళ మీద దుమ్ము లేని దుమ్ము పోసుకుంటున్నారు. విశ్లేషణ చేస్తే ఏముంది, ఆయన శ్రీశైలం డెడ్ స్టోరేజ్ పోయిస్తాన్నాడు, ఈయన నాగార్జున సాగర్ నుంచి ఈడికి ఇస్తానన్నాడు. ఇటు తిప్పి కృష్ణ డెల్టాకు పోయే నీళ్ళు గోదావరి నుంచి రావాల్సిందే కదా. అంటే ఆయన చెప్పిన గోదావరికి నీళ్లు రావాల్సిందే కృష్ణ డెల్టాకు, వీరు చెప్పిన గోదావరి డెల్టాకు, కృష్ణ డెల్టాకు గోదావరి నీళ్ళు రావాల్సిందే. తేడా ఏముంది? అంటే వీళ్ళు మాట్లాడుకున్నారు తప్పితే ఇటు రేవంత్ రెడ్డి కానీ అటు చంద్రబాబు కానీ ఎవరు స్పందించలేదు ఆ విషయం మీద. ఏముందని స్పందిస్తారు? ఇప్పుడు వాళ్ళు చెప్పేది అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ కావాలా, వాళ్ళకు వచ్చిన ఆదాయాలు, వాళ్ళకు ఇప్పుడు వడ్డీలు కంతులు కట్టేది అది చెప్తే అదొక రామాయణము. చెప్తాననుకోండి, నాకు తెలుసు. ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఇటు తెలంగాణ గవర్నమెంట్ కానీ గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము, గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను కట్టేదానికి వాళ్ళ వడ్డీలు కంతులకు సరిపోతుంది, జీతభత్యాలకు సరిపోతుంది. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ఎక్కడ? అది చేయాలంటే డబ్బులు కావాలా. ఊరికే ఇవన్నీ పథకాలు చెప్తున్నారు ఆయన, కానీ శ్రీశైలం నుంచి తీసుకుంటానన్న పథకానికైనా డబ్బులు కావాల్సిందే. ఈయన నాగార్జున సాగర్ నుంచి బనకచెర్లకు పోసేదానికైనా డబ్బులు కావాల్సిందే. అవి డబ్బులుండి పెట్టి చేస్తే కదా వీళ్ళు విమర్శ చేయాల్సింది. మొక్కకు తలికే మొగిన కళ్ళు బాయనట్టు వాళ్ళు చెప్పకముందే వీళ్ళే వస్తుంటే ఎందుకు తడుతున్నారు, ఎందుకు తడుతున్నారు తెలియదు, మాకే అర్థం కావడం లేదు. ఓకే సార్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో రాయలసీమ కొనుగోలు ప్రయోజనాలు ఏంటి సార్? రాయలసీమ కొనుగోలు ప్రయోజనాలు ఏంటి? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే కాదు, రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలా. అది నీళ్ళు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఇవ్వాలా? శ్రీశైలం నుంచి అన్నా ఇవ్వాలా. శ్రీశైలం రిజర్వాయర్ లెవెల్ ఒక మేరకే ఉంది, దాన్ని తగ్గుపోతే మళ్ళీ ఇచ్చేదానికి లేదు. అందుకని ఆయన ఏం చేసినాడు, డెడ్ స్టోరేజ్ నుంచే ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఈయన ఏమన్నారు, నేను నాగార్జున సాగర్లో ఉన్న నీళ్ళు అక్కడికి ఇచ్చేసి అక్కడ కృష్ణ డెల్టాకు గోదావరి నీళ్ళు ఇస్తాను అన్నారు. తేడా ఏముంది? ఇదైతేనే ఉంది, అదైతేనే అన్ని కృష్ణ నీళ్ళే కదా. ఆ నీళ్ళు వస్తే కొంచెము కరువు పీడిత ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా బాగుపడతారు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇటు తెలంగాణ వాళ్ళైనా, అటు కృష్ణా వాళ్ళైనా, గుంటూరు వాళ్ళైనా, ఎవరైనా కానీ నేను చెప్పేది. ఇంకా మొత్తం మీద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ డబ్బు లేకనే ఆగిపోయింది అంటారు అంతే. ఈ ఒట్టి చేత మూరే ఎంతసేపు వేస్తారండి? అది చేస్తే కదా వాళ్ళు, చేపడితే కదా నేను చెప్పేది. ఆయన చంద్రబాబు నాయుడు ఆయన ఏదో శ్రీశైలం నుంచి ఇస్తాన్నాడు, ఆయన దిగిపోయినాడు. ఇంకా దిగిపోయినాడు కాబట్టి ఇంకా ఆయన గురించి ఏం మాట్లాడదు, ఆయన ఏం చేయలేదు, ఊరికి కొట్టి చేత మూరేసిపోయినారని చెప్పొచ్చు నిర్ద్వందంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈయన ఉన్నది కదా 2 సంవత్సరాలు, ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు మనం ఈ లిఫ్ట్ని పక్కన పెట్టేసి శ్రీశైలం నుంచి మనకు రాయలసీమకు మిగులు జలాల్లో వాటా ఉందా, నికర జలాల్లో వాటా ఉందా? ఇప్పుడు ప్రాజెక్టుల వారీగా కేటాయించినారండి, ప్రాంతాల వారీగా చేయలేదు. ప్రచాత్ ట్రిబ్యునల్లో కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కానీ ఏం ప్రాంతాల వారీ చేయలేదు. అవి అట్లే ఉన్నాయి కోటాలు. నికర జలాలా మిగులు జలాలా? అవి నికర జలాలనే కదా కేటాయించింది. మిగులు జలాలు అనేది వాళ్ళ కేటాయింపులు ఓవర్ అండ్ అబోవ్ వచ్చేటి మిగులు జలాలు. వరదలు ఎక్కువగా కురిసినప్పుడు అది ఓవర్ఫ్లో అయిపోయి పక్కన పోయేదని మిగులు జలాలు మొత్తం కూడా. ఓకే, వాటి నుంచా లేకపోతే నికర జలాలు? 75% డిపెండబిలిటీ తీసుకొని వాళ్ళు పంచినారు అంట. ఇంకా దానిపైన వచ్చేటివన్నీ మిగులు జలాలు అవుతాయి. ఓకే, అదే ఇంకా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పట్లో చూస్తామో తెలియదు. చేస్తే పనులు డబ్బులు చేస్తే ఎట్నో అటు చేయొచ్చులేండి వాళ్ళకి, అది పెద్ద సమస్య కాదు. ప్రభుత్వం అనుకుంటే ఒకవేళ డబ్బులు కేటాయించి పథకం చేపడితే అవి ఆచరణ సాధ్యమవుతాయి లేని మనం కూడా అనొచ్చు. ఊరికి గాలిలో మాటలు మాట్లాడుతుంటే ఏం చెప్పమంటారు? చెప్పమనండి. కరెక్ట్ సార్. చిన్న విషయం ఇక్కడ గుర్తొస్తుంది, మీరు డీలిమిటేషన్ పార్లమెంట్ బిల్లు ప్రవేశపెట్టేందుకు ఏం కామెంట్ చేయలేము మనం, అప్పుడే మొత్తం వివరాలు తెలుస్తున్నాయి కదా, దాని మొత్తం నిర్మాణం తెలుస్తుంది అంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో ఒక సమ్మిట్లో పాల్గొని, ఒక మీడియా ఛానల్లో నిర్వహించిన సమ్మిట్లో పాల్గొని దక్షిణాది పైన బీజేపీ ఒక బుల్లెట్ దింపుతోంది, దీన్ని ఎదుర్కోవాలి, మోడీ 3D పరిపాలన అడ్డుకోవాలంటే దక్షిణాది రాష్ట్రాలు తరలి రావాలి, కలిసి రావాలి అంటున్నారు కదా, మరి ఎలా అంటారు? ఏదాన్ని చూసి చెప్పినారని నేను అడుగుతాను. నేనేం బీజేపీ పక్షపాతిని కాదు. ఏమిటిని చూసి చెప్పినారు రేవంత్ రెడ్డి గారు అంట.
ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినారు? ఒక ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యతాయుతంగా మాట్లాడాలి. కానీ నేనే జాగ్రత్తగా చెప్పాను కదండి, బిల్లు రావాలా, నేను ఇప్పుడు ఉండే పత్రికల్లో ఉండే వార్తలు అని చెప్పాను. అంతే. దాన్ని బట్టి నేను చెప్తున్నాను. బిల్లు ఏ రూపంలో వస్తుందో, బిల్లు వస్తే ఫైనల్గా చెప్పొచ్చు బిల్లు చూసి అని. అది చూడకుండానే ఎద్దు నింది ఘాట కట్ట ఎన్నట్టు వీళ్ళు మాట్లాడుతుంటే ఏం చెప్పమంటారు ముఖ్యమంత్రిగా ఉన్నది? ఆ బిల్లు చదివితేనన్నా చెప్పినాడు అని అంటే అర్థం ఉంది. ఏమిటి మీద బేస్ ఆధారం చేసుకొని చెప్తున్నాడు? ఏదో దక్షిణాది రాష్ట్రాలు విమర్శించాలా, విమర్శించినట్టు. ఓకే సార్. సార్ ఇటీవల మేము కూడా చదివాం సార్ కొన్ని. గతంలో అంటే కర్ణాటకలోని ఆల్మట్టి, అదే లాల్ బహదూర్ శాస్త్రి ప్రాజెక్ట్ అంటారు కదా దాన్ని, అది ఆల్మట్టి డ్యామ్ అంటాం. ఆల్మట్టి డ్యామ్ను మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే పెంపు చేశారు దాన్ని. అయితే అప్పుడు పోరాటం కూడా చేశారు, పెంపు వల్ల మా ఆంధ్రాకు దిగువన ఆంధ్రాకు నష్టపోతామని. మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ను పెంపు చేసే యోచనలో ఉన్నారు, దానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని అయితే ఇటీవల వార్తలు అయితే వచ్చాయి. అవి ఒకవేళ పెంపు చేస్తే ఎలా ఉంటుంది? నేను చూడలేదు వార్తలు. రెండోది ఏమిటంటే ఇప్పుడు ఆల్రెడీ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసిండ్రు, ఎట్ట పెంపు చేస్తారు? బుద్ధి పుట్టినట్టు డ్యాములు పెంచుకుంటూ పోతారా? పెంచలేరు కదా. రెండోది పెంచితే నష్టమే జరుగుతుంది. పెంచితే నష్టమే. ఎలా నష్టం అంటారు? ఎలా నష్టం అంటే ఇక్కడికి వచ్చే జలాలను అక్కడ రీటైన్ చేస్తారు కదా. ఓకే. వాళ్ళు కూడా కేటాయింపుల కంటే ఎక్కువ పెంచుకునేదానికి లేదు కదా. మనకన్నా ఒక సౌలభ్యం ఉంది గోదావరి వాటర్స్, వాళ్ళకి ఆ సౌలభ్యం లేదు కదా. పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏమంటారు సార్? మీకు ఎవరు వచ్చినా ఏళ్ళ అయిపోయారు, నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఏమైందంటే పోలవరం ఏం చేసినారు అని అంటే, పోలవరము గతంలో నేషనల్ డివిజన్ అప్పుడు నేషనల్ ప్రాజెక్టుగా చేపడతాము, జాతీయ ప్రాజెక్టుగా చేపడతామంటే అప్పుడు వాళ్ళు పనులు చేపట్టింటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళు అయిపోజేసిండ్రు. అప్పుడు వాళ్ళు చేపడితే ఎట్టెట్ట చేస్తారు అని రాష్ట్రమే మేము చేస్తాము, మాకు రీయింబర్స్ చేయండి అని ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. మేము పనులు చేసి పెడతాము, మీరు రీయింబర్స్ చేయండి, బిల్లులు మేము చేసిన తర్వాత మీకు బిల్లులు చెల్లిస్తే దాన్ని పంపేయండి. ఇప్పుడు ఏమవుతుంది? ఆ పనులు చేస్తే కదా వాళ్ళు రీయింబర్స్మెంట్ ఇచ్చేది. పనులు చేయకుండా రీయింబర్స్మెంట్ ఎవరు? వీళ్ళకేముంది? సంక్షేమ కార్యక్రమంలో నిండా మునిగిపోయినారు. రెండోది గతం ప్రభుత్వాలు చేసిన అప్పుల్లోనే నిండా మునిగి ఉన్నారు. దాంట్లో నుంచి బయటకు వచ్చే కదా అన్ని కనపడేది. ఇప్పుడు అన్నింటికు నిర్వాహకం ఏమిట్రా అంటే ఇక్కడ కానీ అక్కడ కానీ తెలంగాణలో గతం ప్రభుత్వాలు చేసిన అప్పులే వీళ్ళకు తిప్పలను బేడీలైనాయి, అంతేనా? ప్రతిబంధకాలైనాయి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు పోలవరము మీరు చూడగలుగును, పోలవరం నీటిని చూడగలన ఆశ మీకుందా? నేను అట్లని చెప్పను, అది మంచిది కాదు నా స్థాయికి దగ్గర. వీళ్ళకి వచ్చింది ఫైనాన్షియల్ రిసోర్స్ని బట్టి వీళ్ళు ఎంత చేయగలుగుతారు అనేది ఉంది. 27 నాటికి పూర్తి చేస్తామంటుంది కదా. చెయ్యాలా మరి? అది ప్రాబ్లం చెప్తుంది కదా. ఈ గతంలో కేంద్రం చేస్తామంటే వాళ్ళు చేసిండ్రు, కంప్లీట్ చేసిండ్రు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం రిసోర్సెస్ ఉంటాయి. వీళ్ళు ఏమన్నారు, మేము చేసి చూపుతాం. ఇప్పుడు ఆ పనులు చేసేదానికి డబ్బులు చెల్లించితే కదా ఎవరైనా వచ్చేది కాంట్రాక్టర్లు. ఆ పనులు చేస్తే వాళ్ళు రీయింబర్స్మెంట్ ఇస్తారు. ఇప్పుడు పనులే చేయకపోతే రీయింబర్స్మెంట్ ఏమని ఇస్తారు? కరెక్ట్. ఇప్పుడు పోలవరం టు బనకచర్లు అంటున్నారు కదా, సాధ్యపడుతుంది అంటారా? అన్నీ సాధ్యమేనండి, డబ్బులు ఉండి చేతిలో ఉండి చేస్తే సాధ్యమే, ఆచరణయోగ్యమే. ఆచరణయోగ్యం కానిటి ఏమీ లేవు అంట. వీళ్ళు డబ్బులుండి ఆచరణ చేయాలా అంట. ఇప్పుడున్న ఆర్థిక కష్టాల సుడిగుండ కొట్టుమాడుతున్న ఆంధ్రప్రదేశ్ పోలవరం టు బనకచర్ల సాధ్యమవుతుందా? చెప్తున్నాను కదా, అది వాళ్ళ వనరులు, వాళ్ళు ఏం ప్రియారిటీస్ ఇచ్చుకుంటారో. ఇప్పుడు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకు కట్టను దాదాపు 50,000 కోట్ల రూపాయలు అప్పులకైన వడ్డీలు కంతులు కట్టనే సరిపోతుంది. మిగతాటి 60%, 65% శాలరీస్ పెన్షన్స్ పోతుంది. అది ఇంకా దాన్ని ఏం చేయలేము. పోతే ఇంకా మిగిలిన డబ్బుల్లోనే, వచ్చిన ఆదాయంలో మిగిలిన డబ్బుల్నే ఖర్చు పెట్టాలా, అవి చాలటం లేదు అంటాను. అది ఎట్లా సవరించుకుంటారు, సర్దుకుంటారు అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సమస్య. అక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమస్య, ఇక్కడ తెలంగాణకు అదే పరిస్థితి. మీకు ఇబ్బంది లేదంటే ఒక ప్రశ్న సార్, కడప జిల్లా వాసి రాజశేఖర రెడ్డి గారికి కూడా మీరు మిత్రుడు, మీరు రాజశేఖర రెడ్డి గారు మంచి మిత్రుడు కాబట్టి అడుగుతున్నాను. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ప్రజెంట్ తీసుకుంటే ఆ కుటుంబంలో కలతలు ఎక్కువైపోయాయి. వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, అది ఇంతవరకు అయింది, ఏమి వీడలేదు, సిబిఐ సుప్రీంకోర్టు జరుగుతూనే ఉంది. ఇక్కడ చూస్తే అన్నా చెల్లెల మధ్య ఆస్తుల గొడవలు, ఏంటి సార్ ఈ గొడవ అంతా? ఏమంటారు మీరు? నేను రాజకీయంగా కలిసిమెలిసి తిరిగినాం, ఏది 89 వరకు.
89లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటము, ఆయన ఒక తప్పటడుగు వేశారు, పార్లమెంట్కి పోయారు. సార్ అప్పుడు కూడా ఎన్నికలు జరిగే ముందు మేమిద్దరం కూర్చొని చర్చించుకున్నాం. ఎందుకబ్బా ఇప్పుడు పోవడము, ఇక్కడ గవర్నమెంట్ వస్తుందేమో అని చెప్పాను. లేదు నా గట్ ఫీలింగ్ అక్కడ రాజీవ్ గాంధీ వస్తాడు, ఇక్కడ తెలుగుదేశమే వస్తుంది బొటాబొట్టి మెజారిటీతో అని అక్కడికి పోయారు. కానీ రివర్స్ అయింది, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సరే మేము శాసనసభ్యులు అయినాం. ఆయనకు మాకు ఏం చేసినాడు, 89లో 94లో జరిగిన ఎన్నికల్లో ఆయన మాకు వ్యతిరేకంగా చేసినాడు, ఓపెన్గానే చేసినాడు రాజశేఖర్. సరే 98లో జరిగిన ఎన్నికల్లో మేము కూడా ఆపోజిట్ చేయాల్సిందే కదా, మాకు చేసినాక మేము చేస్తాం కదా, చేసినాం. మళ్ళీ ఏదో కలిసి ఎందుకు లేండి ఇదే అని అన్నారు. సరే మళ్ళీ కలిసి మా తర్వాత మీకు ఆయన ఆపోజిట్గా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకు? ఏది అసూయ అంతే. మీపై ఎందుకు అసలు 89 వరకు మీరు కలిసే ఉన్నారు కదా? ఉన్నాము అంటే మంత్రి అయినాను కదా, హోంమంత్రి అయ్యి. నువ్వు హోంమంత్రి అంటే మైసూరాడు అని అడగబోయి అవన్నీ ఉంటాయి కదా అసూయలు రాజకీయంగా, అది దాంతో చేసినది అంతే. ఆయనకేం నేనేం చెరుపు చేయలేదు. నేదురుమల జనార్దన్ రెడ్డి గారి క్యాబినెట్లోను, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లోను మీరు హోంమంత్రిగా చేశారు. నేను వాళ్ళిద్దరూ రాజశేఖర్ ప్రియారిటీ ఏదో ఎక్స్ట్రీమిస్ట్ ఇష్యూ, ఆ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఆ ప్రాబ్లంలో మేము పోయినాం. కానీ ఇవన్నీ స్థానికంగా ఎవరిని చూసినాం చూడడం లేదు కదా. మేము జిల్లాల్లో మీటింగులు పెట్టినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇండివిజువల్గా నేను ఏ కేసును రివ్యూ చేయలేదు. ఏదో లా అండ్ ఆర్డర్ జనరల్గా రివ్యూ చేసుకుంటాం. అక్కడ జిల్లాలో పోతే క్రైమ్ రేట్ చూశాను, అంతేగాని వేరే ఏం చూడలేదు. కానీ ఆయనకి ఏదో పడిందో అప్పుడు నాకు 94 ఎలక్షన్లో నాకు క్లియర్గా వ్యతిరేకం చేసిన జనానికి కూడా తెలుసు, నాకు తెలుసు. అప్పుడు మేము కూడా 98 ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము కూడా వ్యతిరేకం చేసాము. మళ్ళీ సర్దుకుందాం అన్నట్టు సర్దుకొని చేసినాము. 2004లో ఏదో వచ్చింది, ఏదో సమస్యలో నేను తెలుగుదేశం వెళ్ళిపోతున్నాను. అంతేగాని నేను ఆ కుటుంబ సమస్యలు మాట్లాడడం బాగుండదు అని అంటాను. ఎందుకు వచ్చింది నాకు? రాజశేఖర్ రెడ్డి గారిని మిత్రుడు మహానేత అంటుంటారు. అలాంటి మహానేత కడుపున పుట్టిన అన్నా చెల్లెలు ఇద్దరు ఆస్తుల కోసం కొట్లాడుకోవడం అనేది కరెక్ట్ అంటారు? ఏనేతో ముఖ్యమంత్రి అయితే అయినాడు, ముఖ్యమంత్రిగా చనిపోయినాడు. బిడ్డలేమో బార్న్ విత్ సిల్వర్ స్పూనే కదా, ఇద్దరు. గోల్డ్ స్పూన్ కదా, సిల్వర్ స్పూన్? సిల్వర్ అంటే సామెత చెప్తున్నాను నేను, ఇంగ్లీష్లో ఉండే సామెత బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు. బోత్ పీపుల్ ఆర్ బార్న్ విత్ సిల్వర్ స్పూన్. ఏదో వాళ్ళ ఆస్తి తగాదాలు ఏదో పంచుకుంటారులేండి. ఓకే. రాజశేఖర రెడ్డి గారి మీద ఇప్పుడు మీకు అభిమానం ఉందా? ఆయన లేరు, సరే పోయినాం మేము, వేరే దారులు అయిపోయినాం, ఏదో పోయినారు అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు గారు ఇద్దరిని చూశారు మీరు, ఆయన దగ్గర ఉన్నారు, ఈయన దగ్గర ఉన్నారు కదా. ఇద్దరిలో పోలిక ఏంటి అసలు మీకు? ఏం పోలికలు ఉంటాయండి, ఎవరు శైలి వాళ్ళని, దాని గురించి ఏం చెప్తాం. ఓకే. ప్రస్తుతం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఎలా ఉందంటారు? అదే కొంచెము, ఎందుకంటే హామీలు చెప్పారు, హామీల మీద ఏంగా మా హామీలన్నీ నెరవేరలేదే అది ఇదే అని కొంచెం మాట్లాడుతున్నారు జనంలో అయితే ఆ మాట అయితే ఉంది. ఓకే. హామీలు నెరవేర్చకపోతే చెడ్డ పేరు వస్తుంది. ఓకే, ఖచ్చితంగా. సార్ నాకు తెలిసి మీరు 89లో హోమ్ మినిస్టర్ కదా సార్ మీరు? అంటే మేము 89 to 94 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, 89లో కాలే 91లో అయినా. 91లో మీరు అంటే మేము చదువుకునే రోజుల్లో హోమ్ మినిస్టర్ అంటే మైసూర్ రెడ్డి గారు పవర్ఫుల్ హోమ్ మినిస్టర్. ఈ రోజుకి అదే మాట, అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారంట. కానీ 2009 నుంచి అది దాని అర్థం మారిపోయింది. హోమ్ మినిస్టర్ అంటే హోమ్కే పరిమితం అయిపోతున్నారు. మీ రోజుల్లో మీరు జిల్లా రివ్యూలు పెట్టుకునే వాళ్ళు, క్రైమ్ రేట్ చూసేవారు, సిఐల స్థాయిలలో కూడా మీరు మీటింగ్లు పెట్టుకుని రివ్యూ చేసేవారు. లా అండ్ ఆర్డర్ మీద కానీ ప్రతి అంశం మీద కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించేవారు. మీరు సీఎంలు ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు, ఎక్కువగా సీఎంలు ఇన్వాల్వ్ అయ్యేది హోమ్ మినిస్టర్లకే అప్పచెప్పేవారు. ఐజీ లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఎవరైనా ఉన్నా కూడా హోమ్ మినిస్టర్ పరిధిలోనే అయిపోయేది అది. ఈ బదిలీల విషయం ఇవన్నీ కూడా హోమ్ మినిస్టర్ అని. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంటే హోంవర్క్ పరిమితం అయిపోతారు. ప్రతి అంశంలో బదిలీలు కావచ్చు, ఏదైనా నోటిఫికేషన్ ఏదైనా డిపార్ట్మెంట్ సంబంధించి సీఎం కన్సర్న్లో నడుస్తుంది. లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా సీఎం చేతుల్లోనే ఉంటుంది. హోమ్ మినిస్టర్లు హోంకు పరిమితం అయిపోతున్నారు అంటున్నారు, మీరేమంటారు సార్? వాస్తవమే, ఎందుకంటే ఇప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ చీఫ్ మినిస్టర్తోనే ఉంటుంది సార్. జనరల్గా రెవెన్యూ మీద కూడా కంట్రోల్ ఉంటుంది కాబట్టి చీఫ్ మినిస్టరే పెట్టుకుంటాడు. నేనున్నప్పుడు కూడా చీఫ్ మినిస్టర్ చేతిలోనే లా అండ్ ఆర్డర్ ఉన్నాయి. అప్పుడు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి లా అండ్ ఆర్డర్లో, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజం వల్ల ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి.
కొంచెం కాంట్రవర్షియల్ డెసిషన్స్, ఏ డెసిషన్ తీసుకున్నా ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటుంది. కాంట్రవర్షియల్ డెసిషన్స్ అనడంలో ఏ డెసిషన్ తీసుకున్నా ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటుంది. సర్లే అప్పుడు నేను కూడా కొంచెం అధికార యంత్రాంగాన్ని కూర్చోబెట్టి చర్చించే నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఆ నిర్ణయాలు తీసుకునే సమయంలోనే మనం కొంచెం మోరల్ బూస్ట్ చేయాల్సింది పోలీస్ ఫోర్సు. ఎందుకంటే ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వల్ల పోలీస్ యంత్రాంగం కొంచెం నైరాశ్యంలో పడినారు. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, ప్రభుత్వం ఏమనుకుంటుందో, మేమెందుకు పన్నాలు పోగొట్టుకోవాలా అనే ఒక నైరాశ్యం వచ్చింది అని చెప్పి ఒక నైరాశ్యంలో ఉన్నారు అని వాళ్ళ మోరల్ బూస్ట్ చేయాలని చెప్పి ఇన్స్పెక్టర్ల స్థాయి వరకు సమావేశాలు ఏర్పాటు చేయడము ఒక నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా మంచిది చేయండి అని చెప్పారు. ఎందుకంటే నేను డిపార్ట్మెంట్లో ఎవరో ఒకరు పోయి మేము తీసుకునే నిర్ణయాలు వాళ్ళకి చెప్తున్నాడు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్కి ఆయన పెద్దే కదా, చెప్పకుండా చేస్తే అది మంచిది కాదు కదా. చేసేవాళ్ళము పోలీసులకు కూడా కొంచెం ఆత్మస్థైర్యం కలిగించేసరికి డిపార్ట్మెంట్లోని డీజీ కానీ, ఐజీ లా అండ్ ఆర్డర్ కానీ, ఐజీ ఇంటెలిజెన్స్ కానీ అందరం కలిసేలే ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుని ఉమ్మడిగా నిర్ణయాలను అమలు చేస్తూ పోయినాము. జిల్లాల్లో పోయి మేము కలిసి హోంమంత్రి వచ్చి మీటింగ్ పెట్టి మా సమస్యలు విన్నారంటే వాళ్ళకు కూడా కొంచెం ఆత్మస్థైర్యం కలుగుతుంది. అందుకు అట్లా కొంచెం మంచి పేరు వచ్చింది. అప్పటికీ లా అండ్ ఆర్డర్ వాళ్ళతోనే ఉంటుంది, ఇప్పటికీ లా అండ్ ఆర్డర్. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదంటారు? ఇప్పుడు ఎందుకంటే ఆ సమస్యలు వేరైపోయినాయి, అవన్నీ పోయినాయి. ఇప్పుడు జనరల్ పాలిటిక్స్ కాబట్టి ఇప్పుడంతా రకరకాలు అయినారు కాబట్టి ఏది కూడా రీజనల్ పార్టీస్ అంటే చీఫ్ మినిస్టరే పవర్ఫుల్. ఇంకా కాంగ్రెస్ బీజేపీను అయితే కొంచెం హైకమాండ్ ఉంటాయి. కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఉంటుంది. ఈ మిగతా రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రాజు ఆయనే, బండ్రోత్ ఆయనే, అన్నీ ఆయనే, సమస్తం ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూరే తిరుగుతుంటారు. అందువల్ల మిగతా క్యాబినెట్ మంత్రులు కూడా ఇదైపోయినారు, డైల్యూట్ అయిపోయినారు. అన్ని ఒక ముఖ్యమంత్రి ఆఫీసులో 4-5 సెక్రటరీలు ఉంటున్నారు. ప్రతి విషయం ముఖ్యమంత్రి దృష్టికి పోయి ముఖ్యమంత్రికి చెప్పిన తర్వాతనే నిర్ణయాలు తీసుకొని వస్తానే ఆ నిర్ణయాలు మంత్రులు అమలు చేస్తున్నారు. సలహాదారులు కూడా చాంతాడంత ఉంటున్నారు కదా సార్? సలహాదారులు ముఖ్యమంత్రికి సలహా చెప్తుంటారు. ఓకే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి సలహాదారులు ఇచ్చే సూచనలు తీసుకుంటారు. కొన్ని మంచి అయితే వింటారు, లేకపోతే లేదు. అది వాళ్ళకు వాళ్ళ ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యవహారం. నేనేం కామెంట్ చేస్తాను, దాంట్లో కామెంట్ చేయలేదు. సార్ మనము గతం నుంచి తీసుకుంటే మీరు 50 ఏళ్ళ పాటు రాజకీయాల్లో ఉన్నారు, మంత్రిగా పనిచేశారు, ఎంపీగా ఉన్నారు. ఎప్పుడైనా బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు జైలుకి పోయిన ఉదంతాలు చూశారు సార్ మీరు? అది లేవులేండి, అప్పుడు ఇంత ఇది లేదు. ఇప్పుడు ఎవరిని తప్పలమంటారు చెప్పండి? మీరు కింద వాస్తవాలను గమనించకుండా మీరు మాట్లాడతారు. దాంట్లోకి సమాధానం చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఓటుకు డబ్బులు అనేది ఇది మంచిదో చెడ్డదో నేను విశ్లేషించడం బాగుంది. ఓటుకు డబ్బులు, ఇప్పుడు ఈ శాసనసభ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి నిలబడినా డబ్బులు పంపిణీ చేయాల్సిందే. ఇది తప్పే, కానీ ప్రజలు తీసుకుంటున్నారు, ఇవ్వాల్సిందే, తప్పదు. అది తప్ప ఒప్ప అనే దానికి గీత తుడిచిపెట్టకపోయింది. ఏంట రాజకీయ నాయకులు దానికి స్వస్తి పలకచ్చు కదా, నోటు ఇవ్వను నేను అనొచ్చు కదా. నేను నోటు ఇవ్వను, నువ్వు ఓటు వేసేవి లేకుంటే లేదు అనొచ్చు కదా. నేను కుదరవలే ఊరికి ఇవన్నీ పైన స్టేజ్ల మీద కూర్చొని మాట్లాడేదానికి పనికొస్తాయి, కానీ మాటలు కింది వైపు పని చేసేటప్పుడు తెలుస్తుంది. ఏంట ప్రజల దగ్గర పోయి మొక్కి ఓట్లు అడిగినప్పుడు ఆ బాధ ఏదో తెలిసి వస్తుంది. సరే, వాళ్ళు ఆశలు వేరు, ఇప్పుడు వీళ్ళ ఆశలు వేరు. దానికి తప్పలు పట్ల ఏమంటారు? ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అనుసరించుకునే రాజకీయ నాయకుడు ఉంటారు అంటాను నేను. నేను అడిగిన ప్రశ్నకు దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్లు జైలుకి పోయిన ఉదంతాలు లేవు. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు జైలుకి వెళ్ళి వస్తున్నారు. కాదు, అది దానికి ముడిపడి లేకుండా ఎట్టుంటుంది? ముఖ్యమంత్రి ఆఫీస్ అనేది ఒక పివోటల్ పాయింట్ అయింది. ముఖ్యమంత్రికి చెప్పకుండా ఏవి అమలు చేయలేకున్నారు. చేసేటప్పుడు కొన్ని అమలు చేసేటప్పుడు అధికార యంత్రాంగం కూడా ఏదైనా విషయాన్ని అమలు చేసేటప్పుడు అధికార యంత్రాంగం ప్రమేయం కూడా ఉండాల్సిందే కదా. ముఖ్యమంత్రి చెప్పినాక అమలు చేయాల్సిందే. చేసినప్పుడు ముఖ్యమంత్రి ఎదుర్కొంటాడు, గత ముఖ్యమంత్రిగా ఆరోపణలు ఎదుర్కొంటాడు, వారితో పాటు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఎదుర్కొంటారు. తప్పదు అది.
ఎందుకంటే ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూరే తిరుగుతుంది కదా యంత్రాంగం. ఎప్పుడు లేని విధంగా గత ప్రభుత్వ హయాంలో వైసీపీ గతంలో హయాంలో లేదండి. చేసిన లేదు గతంలో గత 2019-24 పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ జైలుకి వెళ్ళారు కదా ఇప్పుడు. ఇప్పుడే అండి వస్తుండేది ఆ సమస్య. చెప్తుంది కదా ఇది మంచిదా చెడ్డదా అని అంటే ప్రజలకు ఇంటర్లింక్ అయి ఉంది. ఇప్పుడు ప్రజలు డబ్బులు తీసుకొని ఓట్లు వేసేటంతవరకు తప్పు అని నేను అనడంలే. మీరు ఇస్తా అంటే మేము తీసుకుంటున్నాం కదా అని కొందరు అంటారు అనుకోండి. నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి నేను ఇస్తామని కొందరు మాట్లాడతారు. నేను అది దాంట్లో నుంచి తప్పు ఒప్పులకు విశ్లేషణ చేయటంలే. ఇప్పుడు ఎన్నికలు అనేటి డబ్బుతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది. డబ్బు అనే తల్లికి అన్నీ ఇటువంటి అవలక్షణాలన్నీ వస్తాయి. ఈ అవలక్షణాలు ఎందుకు వచ్చినాయంటే అదే కారణమవుతుంది మూలం. అందుకు నేను చెప్తున్నాను, నీవు అడిగిన ప్రశ్నకు సంబంధం లేదు, సంబంధమే ఉంది. అందువల్లనే ఒక నిర్ణయం తీసుకుంటే ఇదేదో బెనిఫిట్ చేయాలనుకుంటే నిర్ణయం చేసుకున్నప్పుడు వచ్చే ప్రభుత్వం మారిపోయింది అనుకోండి, ఆ నిర్ణయం మీద విచారం జరుగుతుంది, తప్పకుండా జైలు పోవాల్సింది వస్తుంది. ఏం చెప్తాం అది ఇంతకుముందు యథా రాజా తదా ప్రజ అని అన్నది. ఇప్పుడు యథా ప్రజ తదా రాజా అయింది ప్రజాస్వామ్యంలో. అది తేడా. గతంలో మనం తీసుకుంటే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ఫ్యాక్షనిజం ఎక్కువగా ఉండేది. ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు లేదు, అది అంతా తుడిచిపెట్టుకుపోయింది. రాష్ట్రంలో ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ఈ పార్టీని ఎవరు అధికారం ఉంటే వాళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్ల మీద దాడులు చేయడము, పార్టీ కార్యాలయం మీద దాడులు చేయడము అనవాయితీ అయిపోతుంది. ఎలా చూస్తారు అసలు దీన్ని? ఇప్పుడు చెప్పినాను చూడు, అన్ని అవలక్షణాలు వచ్చినాయి. అన్ని అవలక్షణాలకి ఇదే కారణం అవుతుంది ఏంట. ఏది గతంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ తప్పులు చేసింటారు అనుకోండి, ప్రజల మీద జరుగుతాయి కదా. ప్రతిపక్షంలో తెలుగుదేశం ఉన్నది అనుకో, వాళ్ళ మీద చేసింటారు. వాళ్ళ అధికారంలోకి వస్తానే వీళ్ళ మీద చేస్తుంటారు. ఇవన్నీ ఇది నీకు ఒక్క సూత్యంలో మోచం చెప్పిన గతంలో యథా రాజా తదా ప్రజ ఉన్నది, ఇప్పుడు యథా ప్రజ తదా రాజా ఉంటాయి. ఈ అవలక్షణాలన్నీ అందులో నుంచి వచ్చినట్టే ఒక్క మాటలో చెప్పాలంటే. ఇప్పుడు రాజకీయము తిరుమల కొండ చుట్టూ, తిరుమలేశుడు చుట్టూ తిరుగుతోంది సార్. తిరుమల లడ్డు గురించి మొత్తం రాజకీయం అంతా జరుగుతోంది. లడ్డులో జరిగింది కల్తీ మీద విచారణ జరుగుతుంది, సిట్టు విచారణ చేస్తున్నారు. ఇంకా అవన్నీ చెప్తుంది కదా నీకు. ఆ సుప్రీంకోర్టు నియమించిన సిట్టు ఇచ్చిన నివేదిక ప్రకారము లడ్డూలో కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు లేదు అని వాళ్ళు చెప్పారు. ఎవరు మాట్లాడినారండి? ఇప్పుడు ప్రతిపక్ష అధికార పక్షం అదే అంటుంది, జంతు కొవ్వు కాదు. దాంట్లో కల్తీ జరిగితే జంతు కొవ్వు అంటే లక్షణాలు కనపడుతున్నాయి అనేది. అంటే అనిమల్ ఫ్యాట్ అంటారు దాన్ని. పంది కొవ్వు అని కూడా అన్నారు కదా. పంది కొవ్వు కాదులేండి, అనిమల్ ఫ్యాట్ అంటారు. అనిమల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటే కల్తీ నెయ్యి అని. కల్తీ నెయ్యికి అనిమల్ ఫ్యాట్ ఎక్కువ అని రాదు. నేను డాక్టర్ను కాబట్టి నేను విశ్లేషణ చేస్తున్నాను. కల్తీ నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటే కనుక అది కల్తీ నెయ్యి అవుతుంది. నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటే కల్తీ నెయ్యి, దాన్ని అనిమల్ ఫ్యాట్ అంటారు. అది తీసుకొని అనిమల్ ఫ్యాట్ అంటివే అని వైఎస్ఆర్సీపీ మాట్లాడుతున్నారు. నువ్వు అనిమల్ ఫ్యాట్ అంటివే, ఇప్పుడు లేదని వచ్చిందే అని మాట్లాడుతున్నారు. కల్తీ నెయ్యి అనే దానికి కల్తీ నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ ఎక్కువ వస్తుంది విశ్లేషణలో. అనిమల్ ఫ్యాట్ అంటే అనిమల్ నుంచి తీసిన ఫ్యాట్ కాదు, ఈ కల్తీ నెయ్యిలోనే అనిమల్ ఫ్యాట్ వస్తుంది. లక్షణం అది టెస్ట్లో. ఏడుకొండల స్వామి అంటే కలియుగ దైవం అని. కల్తీ నెయ్యి కలిపినారనేది వాస్తవం కదా. సిటీ రిపోర్ట్ వచ్చినాయి, అన్ని రిపోర్ట్లు వచ్చినాయి. ఇంకేముంది? ఒకవైపు పరకామణి కేసు, ఒకవైపు కల్తీ లడ్డు కేసు, ఇవన్నీ ఏడుకొండల స్వామి రాజకీయాలకు వాడుకుంటున్నారు కదా. అది ఏమవుతుంది అంటే, నేను తప్పలు పట్టలేను. అప్పుడు పరిపాలక మండలి ఉంది, టీటీడీ పరిపాలక మండలి ఉంది కదా. పరిపాలక మండలి సుబ్బారెడ్డి గారు ఉన్నారు చైర్మన్గా. అది మరి ఆయన తెలిసి జరిగిందో. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా నేను చూసినాను. వాళ్ళ ఇంట్లో ఆమె రోజు గోవుకు పూజ చేస్తుంది. నేను నమ్మడంలో ఆయన టైంలో జరిగిందంటే, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో గోవుకు పూజ చేస్తుందంటే హిందూ మతాన్ని పాటిస్తున్నట్టే కదా. వీళ్ళదంటే వేరు అనుకోండి, క్రిస్టియానిటీ ఎంకరేజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిన్న ఆయనే కదా సుబ్బారెడ్డి. వాళ్ళు కుటుంబంలో గోవును పూజ చేస్తున్నారు, వాళ్ళది వేరు. అయితే ఈ కరెక్ట్ పొరపాట్లు జరిగినాయి, ఏం జరిగినాయి, కల్తీ నెయ్యి కలిసింది అనేది వాస్తవము. లడ్డు క్వాలిటీ తగ్గిపోయింది అనేది జగద్విదితం, దాన్ని కాదని లేదు.
ఎవరి లోపం వల్ల జరిగింది అనేది అది సిట్టు విచారణ చేస్తుంది, దాంట్లో తేలుతుంది. ఫైనల్గా ఒకటే సార్ స్ట్రైట్ ప్రశ్న, వివేకానంద రెడ్డిని హత్య చేయడం కరెక్ట్ అంటారా? హత్య చేయడం తప్పే. ఆయన ఏం సౌమ్యవాది, ఆయన ఎవరి జోలికి పోయేవాడు కాదు. ఆయన 10 మందికి పనులు చేసేవాడే. ఎందుకు జరిగిందో అది విచారణలో తేలాల్సిందే అంటాను. తప్పే, అది మంచిది కాదు. ఎవరు చేసినా అది తప్పే అంటాను. అది ఎవరు చేసినారనేది అది కోర్టుల వ్యవహారం అంటారు. త్వరలో 2027లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభిస్తానంటున్నారు. మళ్ళా కూడా పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందంటారా? దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఇప్పుడు ఇంతకుముందంటే పాదయాత్రలు చేస్తే అబ్బో మన కోసం పాదయాత్రలు చేసినారు, పాదయాత్ర చేసినారని అధికారం ఇచ్చినారు. నువ్వు ఆ బాధ్యతలను నిర్వర్తించుకోవాల్సింది నీ బాధ్యత, అంతేగాని ప్రజల బాధ్యత కాదు కదా. ఇచ్చినారు ఒక మాట చూద్దామని, తీసుకున్నాక దాని వాళ్ళ ప్రజానురంజకంగా చేసింది అలా. అందువల్లనే వ్యతిరేకమైన తీర్పు వచ్చింది. రేపు పొద్దున ఎట్టుంటుంది అనేది ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తాము. అది ఏపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యొక్క పరిపాలన తీరు ఎలా ఉందంటారు? ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఒక మంత్రికి ఏం పరిపాలన తీరు ఉంటుంది? ముఖ్యమంత్రి పరిపాలన తీరు అంటే చెప్పగలం, కానీ ఆయనకి ఇస్తున్న ప్రాధాన్యత ఉండొచ్చు ఆయనకు. ఎందుకంటే జనసేన ఒక పార్టీ, తెలుగుదేశం ఒక పార్టీ, 2 పార్టీలు కలిసిన వల్ల అయితేనేమి, జగన్ వ్యతిరేకత వల్ల అయితేనేమి 2 పార్టీల కూటమికి అధికారం దక్కింది. అందులో బీజేపీ కూడా భాగస్వామ్యం ఉంది. బీజేపీ అని అంటే చిన్నగా తీసేసేదానికి లేదు, సంఖ్య లేదు కాబట్టి తీసేయచ్చు. కానీ పైన ఎన్డీఏ గవర్నమెంటే కదా ఉండేది. ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు గౌరవం ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఆయనకు ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఆయనకు ఒక శాఖే కదా, ముఖ్యమంత్రి కాదు కదా. అన్ని శాఖల మీద పట్టు ఉండడానికి ఆయన తీర్పు పైన ఒక శాఖలో ఉండే శాఖను నిర్వర్తించేటప్పుడు ఆయన పరిపాలన బాగుందా బాగలేదా అంటే అది విశ్లేషణ చేయడం ధర్మం కాదు అంటాను. అటవీ పంచాయతీరాజు ఇట్లా చాలా అవి ధర్మం కాదంట. ఒక శాఖను విశ్లేషణ చేయడం ధర్మం కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి పీఠమే రీజనల్ పార్టీస్లో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఆ పీఠం చుట్టే తిరుగుతుంటుంది అధికారం అంతా. ఒక మంత్రులను తప్పలు పట్టకూడదు అంట. అందుకు నేను చెప్తాను అంట. 24 లేకపోతే ఆయన డిపార్ట్మెంట్ విశ్లేషణ చేయగలను, కానీ ఇప్పుడు చేసేదానికి లేదు. అంటల్లోనూ ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది కదా. 2029లో ఒకవేళ కూటమి విచ్ఛిన్నమై జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే, కూటమి ఇచ్చిన టీడీపీ సపరేట్గా జనసేన జనసేన తన పట్టు నిలుపుకోగలదా? నేను ఊహాగానాలు చెప్పలేను. అది ఇప్పటికైతే వాళ్ళిద్దరూ కలిసిమెలిసే పనిచేస్తున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు అయితేనే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ప్రాధాన్యతని ఇస్తున్నారు. ఆయన కూడా ఒద్దిగ్గానే పోతున్నాడు. వీళ్ళు బీజేపీ కూడా భాగస్వామ్యమే ఉంది. వాళ్ళు కూడా కేంద్రంతో బాగానే ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు కూడా అవసరమైనప్పుడు ఇచ్చినారు కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళని గౌరవిస్తూనే ఉన్నారు. అందరూ కొంచెం ఒక రకమైన అండర్స్టాండింగ్లోనే పనిచేస్తున్నారు. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరెవరు ఎట్టుంటారో దాన్ని బట్టి చెప్పొచ్చు, కానీ ఇప్పటికైతే ఒక అండర్స్టాండింగ్లోనే పోతున్నారు. ఈ అండర్స్టాండింగ్లో పోతున్న త్వరలో లోకేష్ గారు సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు కేంద్రంలోకి అని అంటున్నారు సార్. దీని గురించి అది ఊహాగానాలే కదా, దాని గురించి ఏం చెప్తాం, ఊహాగానాలే. ఇక్కడ తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే నెక్స్ట్ ఎలక్షన్ 2028లో ఎన్నికలకు బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఆలోచన విమర్శలు చేసుకుంటున్నారు. ఇటు పోతే కాంగ్రెస్ వచ్చేసరికి బీఆర్ఎస్ను బీజేపీని విమర్శిస్తాయి, బీఆర్ఎస్ వచ్చేసరికి బీజేపీని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంటారు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ను బీఆర్ఎస్ను విమర్శిస్తారు. 3 ఏళ్ళ అయింది ఇక్కడ. అది కొంచెము ఎన్నికల ముందర ఒక విధమైన అండర్స్టాండింగ్ వస్తే అప్పుడు చెప్పచ్చు. కృష్ణ, థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.